ఒకరు అనే వచనాలు ఎప్పుడైనా మీరు ధ్యానం చేశారా? ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు ఎవరికైనా? ఎన్నికలు ఒకరిని ఒకరు, ఒకరినొకరు, ఒకరినొకరు ఏమి చెయ్యాలి అని ఉంది బైబిల్లో. నేను రెఫరెన్సెస్ చూపించట్లేదు కానీ సహించుకోవాలి. వెరీ గుడ్. ఒకరినొకరు ఇంకా ప్రేమించాలి, ఒకరినొకరు ఆదరించాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి. వెరీ గుడ్. ఒకరినొకరు, ఇవన్నీ బైబిల్ వచ్చినాలు అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. ఇంకా ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. వెరీ గుడ్. ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. అది భార్యాభర్తలకు సంబంధిస్తుంది అంటారా? ఒకరినొకరు అనే మాట సంఘానికైనా భార్యాభర్తలు కూడా సంబంధిస్తుంది అంటారా? సంబంధిస్తుంది అంటారా? ఒకరినొకరు 59 సార్లు ఉన్నట్టుగా ఒకే అంశం పదే పదే రిపీట్ అయినట్టుగా కూడా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఆ 59 రెఫరెన్సెస్ రేపు నేను తమ్ముడికి ఇస్తాను, మీకు వాట్సాప్లో పంపిస్తారు. 59 సార్లు ఒకరినొకరు, ఒకరినొకరు. మనం భార్యాభర్తలం అయినప్పటికీ కూడా సంఘములో సహోదరి సహోదరులను ఒప్పుకుంటారా లేదా? మీరు ఒప్పుకుంటారా లేదా? అందుకనే నా పెద్ద కూతురు ఒక్కొక్కసారి నన్ను హే బ్రో అని పిలుస్తూ ఉంటుంది. హే బ్రో అని పిలుస్తూ ఉంటుంది. మనం సహోదరులు కనుక విశ్వాసుల జీవితాల్లో ఒకరి ఎడల ఒకరు ఏదైతే సంబంధాన్ని కలిగి ఉండాలి అని వాక్యం హెచ్చరిస్తూ ఉందో, భార్యాభర్తల మధ్య కూడా అదే విధమైన సంబంధం ఉండాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఒప్పుకుంటారా మీరు? ఆ విధంగా ఇప్పుడు ఆలోచన చేశారా? ఇట్స్ ఎ టూ క్రైస్తవ సంఘ బోధ క్రైస్తవ కుటుంబం దగ్గరికి వచ్చేటప్పటికి చాలా దూరంగా ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు. ఒకరినొకరు, నేను ఇప్పుడు చెప్పబోయే సెషన్ ఏమిటంటే ప్రేమను గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేసే ప్రయత్నం చేస్తాం. టీ తీసుకోండి, అభ్యంతరం లేదు. మీరు టీ తాగుతున్నా సరే మీ చెవులు పనిచేస్తాయని అనుకుంటున్నాను కదండి. రైట్. ప్రేమ రెండే అక్షరాలు, కానీ ఆ ప్రేమను గురించి మనం ఎంత విన్నప్పటికీ కూడా, ఎంత అనుభవించినప్పటికీ కూడా అదే మోతాదులో ప్రేమను ఇవ్వలేని స్థితిలో మానవ సమాజం ఉంది. ప్రేమను అనుభవిస్తాం, కానీ ప్రేమను తిరిగి ఇచ్చేటప్పుడు ఎంత మోతాదులో అయితే, మోతాదు అంటే అర్థం అవుద్దా? మోతాదు అంటే ఇప్పుడు టీ క్వాంటిటీ, మోతాదు అంటారు అనమాట, టీ కప్ అనమాట, డోసు. ఎంత మోతాదు మనం స్వీకరిస్తామో తిరిగి ఇచ్చేటప్పుడు అంతే మోతాదు మనం ఇవ్వలేకపోతూ ఉంటాం. సమస్య ఏమిటంటే ఆ ప్రేమను అర్థం చేసుకోలేకపోవడం అని శాస్త్రీయంగా చాలామంది మానసిక శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వి డోంట్ కరెక్ట్లీ అండర్స్టాండ్ లవ్. ప్రేమను స్పష్టంగా అర్థం చేసుకోలేకపోవడమే. ప్రేమను గురించి ఒకవేళ స్లైడ్స్ అయితే కనుక కొన్ని ఇటువంటి కట్ అయిపోతాయి. సో ప్రేమకు భాషలు ఉన్నాయి. ఉదాహరణకి మా అక్క, నాకు 4 అక్క చెల్లెళ్ళు, నేను ఒక్కనే కుమారుణ్ణి. అందులో ఒక అక్క నాకు ఒకసారి ఫోన్ చేసి అర్ధరాత్రి 12 గంటలప్పుడు, ఎవరైనా అక్క తమ్ముడికి 12 గంటలప్పుడు ఫోన్ చేస్తే ఏమనిపిస్తుంది మీకు? ఏదో జరిగింది కదా, చాలా విపత్తు ఏదో జరిగి ఉంటుందని దిక్కులు లేచి అక్క ఏమైంది అని అన్నాను. ఏడుస్తుంది అటువైపు నుంచి. నా గుండె పగిలిపోయింది. ఓరి నాయన ఏం జరిగిందో అంటే అక్క చెప్తా ఉంది, మీ బావ నన్ను ప్రేమించట్లేదురా అంది. మీ బావ నన్ను, అవునక్క ఇది చెప్పడానికి నిద్రలో లేపి చెప్పాలా? అది ఏడుస్తుంది ఆ పక్క నుంచి, పొలవమ ఏడుస్తాను. కొంచెం ఆగు, విషయం చెప్పు అంటా ఉన్నాను. మీ బావ నన్ను చాన్నాళ్ళుగా ప్రేమించట్లేదురా. అదేటక్క 2 ఎకరాలు మా బావ రియల్ ఎస్టేట్ చేస్తాడు, ఎవాంజలిస్ట్, రియల్ ఎస్టేట్ కూడా చేస్తాడు. మా బావ 2 ఎకరాల పొలం కొన్నాడు. అప్పుడే ఆ మధ్యకాలం 2 ఎకరాల పొలం కొన్నాడు.
ఆ పొలాన్ని రిజిస్టర్ చేశాడు మా అక్క పేరునే. నేను అడిగాను, అదేంటక్క, మొన్నే కదా బావ నీ పేరున 2 ఎకరాలు పొలం రిజిస్టర్ చేశాడు కదా, ప్రేమించట్లేదు అంటావేంటి? కాదురా, నీకు అర్థం కావట్లేదు అంది. అక్కడ నీకు మంచి ఇల్లు కట్టాడు కదా, ఇంట్లో నిండా ఫర్నిచర్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, వాట్ ఎల్స్ యూనిట్, నీకు ఇంకేం కావాలి? ఎందుకు ఇంకా ప్రేమించట్లేదు అంటే, ఎందుకు బావని విసిగిస్తావు నువ్వు? ప్రేమించట్లేదు ఎందుకు, ఇంట్లో గొడవ పెట్టుకుంటావు, మనిషి నెమ్మదిగా ఉండంటే, లేదురా బావా పూర్వంలాగా లేడు, మారిపోయాడు. సరే, ఆ కథకు మళ్ళీ కనెక్ట్ అవుదాం. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ వ్యక్తీకరణ ఉంది, కానీ భర్త ప్రేమించే భాష భార్యకు అర్థం కావటం లేదు, భార్య ప్రేమించే భాష భర్తకు అర్థం కావటం లేదు. ప్రేమకు భాష ఉంది. ఇది నేనేదో కనిపెట్టిన శాస్త్రం కాదు, ఇది అసలు కాపీ పేస్ట్లే. అయితే జాగ్రత్తగా కాపీ కొట్టడం తెలియాలి, అన్ని కాపీలు కొట్టకూడదు, జాగ్రత్తగా కాపీ కొట్టడం తెలియాలి. ఎక్కడి నుంచి కాపీ కొట్టామో కూడా చెప్పేయాలి, అది కూడా చెప్పేస్తాను. ఆయన ఎవరు, బాబ్ చాప్మన్ అన్నటువంటి ఒక ఆయన 5 లాంగ్వేజెస్ ఆఫ్ లవ్ అనే పుస్తకం రాశాడు. 5 లాంగ్వేజెస్ ఆఫ్ లవ్. మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, తెలుగులో కూడా ఆ పుస్తకాన్ని చదివి కుక్కు ఎఫ్ఎంలో ఉంది, చాలా చోట్ల విస్తారంగా దాని గురించి ప్రస్తావించబడింది. అయితే ఆయన క్రైస్తవ కౌన్సిలర్, క్రిస్టియన్ కౌన్సిలర్, మ్యారేజ్ కౌన్సిలర్. కొన్ని వేల పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతే వాటన్నిటిని కౌన్సిలింగ్ చేసిన ఈయన అంతిమంగా ఒక కన్క్లూషన్కి వచ్చాడు. చాలా పెళ్ళిళ్ళు తగులు కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే, భార్యాభర్తల మధ్య ప్రేమ వ్యక్తీకరణ లేదని కాదు, భర్త భార్యను ప్రేమిస్తూ ఉంది, భార్య భర్తను ప్రేమిస్తూ ఉంది, వీరిద్దరి మధ్య ప్రేమ ఉంది, కానీ వారు అర్థమయ్యేటట్లుగా ఆ ప్రేమను వ్యక్తపరచలేకపోతా ఉన్నారు. నేను మీ మధ్యకు వచ్చినప్పుడు నేను తెలుగులో మాట్లాడాలి, నేను తెలుగులో మాట్లాడితే మీకు అర్థమవుద్ది, నేను సవర భాషలో మాట్లాడితే నా ప్రేమ వ్యక్తీకరణ అర్థమయ్యేటటువంటి క్రియా భాషలో మాట్లాడాలి. కాబట్టి నేను భాష అన్నప్పుడు, ప్రేమకు భాష ఉంది అన్నప్పుడు మీరు ఒక మాట మనసులో పెట్టుకోవాలి, అదేంటంటే క్రియా భాష. ఎందుకు? ప్రేమ క్రియావాచకం, ఒప్పుకుంటారా? ప్రేమ క్రియావాచకం. నేను ప్రేమిస్తున్నానని కవిత్వం రాసినా, నేను ప్రేమిస్తున్నానని 100 సార్లు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా, నేను ప్రేమిస్తున్నానని చెప్పి ఇంకేం చేయొచ్చన్నా? ఏ పని చేయకుండా ఇతరమైనవి ఏవి చేసినా సరే అవి ప్రేమ వ్యక్తీకరణ కాదు. యేసు ప్రభు వారు ప్రేమించారు, ఆయన ఏం చేశాడు? ఆయన క్రియలో ఏం చూపించాడు చెప్పాలి? తన ప్రాణాన్ని. సో నేను ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు, తన ప్రేమను క్రియలో వ్యక్తపరిచాడు. అయితే ఆ క్రియ మనకు అర్థం కావాలి, ఆ క్రియను మనం అర్థం చేస్తాం, మనకు అవసరమైనది అయి ఉండాలి. ఉదాహరణకి యేసు ప్రభు వారు ప్రాణత్యాగాన్ని చేశారు, అది మనకి అవసరతను మీట్ అయ్యిందా? అవసరతను అది తీర్చగలిగిందా? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారి మరణంలో మరణించిన, ఆ శిలువలో మరణించిన మరణం మన అవసరతను తీర్చకపోయి ఉండుంటే యేసు ప్రభు వారి ప్రేమ భాష మనకు అర్థమయ్యేది కాదు. సమస్త మానవాళి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ భాషను అర్థం చేసుకున్నారు. కారణం ఏమిటంటే దట్ మెట్ ద రియల్ నీడ్ ఆఫ్ ది హ్యుమానిటీ. మానవుని యొక్క అవసరతను ఆ ప్రేమ భాష తీర్చగలిగింది. ఈరోజు వివాహ బంధములో ఉండగలిగిన 5 ప్రేమ భాషలు మనం చూస్తాం. నేను సాధ్యమైనంత వరకు మీకు అర్థమయ్యేటట్లు చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ 5 భాషల్లో మీ భార్య భాష వేరు, మీ భాష వేరు, భర్త భాష వేరు, భార్య భాష వేరు. 2 తెగలు అన్నమాట. మనం వివాహంలో మన 2 డిఫరెంట్ క్రీచర్స్. మనం స్త్రీ పురుషులు ఒకరికొకరు అర్థం కానటువంటి 2 తెగలు దేవుడు ఒక దగ్గర పెట్టాడు. రేపు ఒకవేళ రాత్రికి అని దేవుని చిత్తమైతే మనం హౌ డిఫరెంట్లీ వీఆర్ క్రియేటెడ్, ఎంత ప్రత్యేకంగా వినూత్నంగా భిన్నంగా మనం క్రియేట్ చేయబడ్డామో దానిని బట్టి ప్రభుని మనం స్తుతించవచ్చు.
ఆ విధంగా మనం వారిని గౌరవించాలి, వారిని ఘనపరచాలి, హెచ్చించాలి కూడా, వారిని ప్రేమించాలి కూడా. ఈ 5 భాషలకు వెళ్ళే ముందు ప్రేమ గురించి 4 మాటలు మనకు తెలుసు. ఆ ప్రేమను గురించినటువంటి మాటల్లో అగాపే అని, స్టోర్చ్ అని, ఫిలియా అని, ఎరోస్ అని ఈ 4 గ్రీకు పదాలు వాడబడ్డాయి. ఈ 4 గ్రీకు పదాలు వాడబడినటువంటి ఆ ప్రేమ బైబిల్లో వ్రాయబడినప్పుడు వేరు సందర్భాల్లో వేరు గ్రీకు పదాలు వ్రాయబడ్డాయి. అయితే మొదటిది అగాపే అన్నప్పుడు నిస్వార్థమైన త్యాగపూరితమైన ప్రేమని, స్టోర్చ్ అన్నప్పుడు భద్రపరిచే ప్రేమని, ఫిలియా అన్నప్పుడు స్నేహపూరితమైన ప్రేమని, ఎరోస్ అన్నప్పుడు ఒక వాంఛతో కూడుకున్న ప్రేమ అన్న విషయాలు ఉన్నాయి. ఈ నాలుగు కూడా ఒకే బంధములో నెరవేరుతూ ఉన్నాయి. ఈ 4 ప్రేమలు కూడా, ఈ 4 గ్రీకు పదాలు కూడా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమలో కనబడుతూ ఉన్నాయి. ఒకటి, వారు నిస్వార్థంగా ప్రేమించుకోవాలి. రెండవది, వారు భద్రపరిచే ప్రేమ, ప్రొటెక్టివ్ లవ్ వారి మధ్య ఉండాలి. తర్వాత స్నేహపూరితంగా వారు ఉండాలి. భార్యాభర్తలు అంటే స్నేహితులుగా వారు ఉండాలి, దాపరికాలు లేని త్యాగము చేయగలిగే స్నేహితులుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, వాంఛను, ప్యాషన్, ఒక కోరికను నివృత్తి చేసుకోగలిగిన, వాంఛను తీర్చుకోగలిగినటువంటి ఆ ప్రేమ ఒకరి ఎడల ఒకరు కనపరచడానికి ఈ 4 రకాలైనటువంటి భావాలు కూడా ఒకే ఒక బంధంలో నెరవేరబడుతూ ఉన్నాయి. అది భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమలో. కాబట్టి ప్రియులారా, ప్రేమ అత్యంత ఉన్నతమైన మానవ బంధాలలో అత్యంత ఉన్నతమైన ఒక భాష్యం. అయితే దానిని వ్యక్తపరిచే విషయాల్లో వీ నీడ్ యాక్టివిటీస్, క్రియలు కావాలి. రైట్, మనం ఎంత మాత్రం సమయాన్ని వృధా చేయకుండా తొందరగా వెళ్ళిపోదాం. ప్రేమ భాష, వ్యక్తపరచు క్రియలు. నేను చెప్పిన మాటలే ప్రేమ క్రియావాచకమని. ప్రేమను ఒక్కొక్కరు విధంగా వ్యక్తపరుస్తారు, అదే వారికి అర్థమవుతుంది. ఉదాహరణకి, నేను ఏ భాష నాకు వచ్చో ఆ భాషలో మీరు నాతో మాట్లాడితే నాకు అది అర్థమవుతా ఉంది. అంటే క్రియ అనుకున్నాం కాబట్టి నేను ఏ క్రియను ఆశిస్తానో ఆ క్రియలో నాతో ప్రేమ భాష మాట్లాడితే నాకు అది అర్థమవుతుంది. అదర్ దాన్ దట్ నాకు అది అర్థం కాదు. మా అక్క బావ స్టోరీ చెప్పాను కదా, మా అక్క ప్రేమ భాష వేరు, మా బావగారి యొక్క ప్రేమ భాష వేరు. ఆయన ప్రేమిస్తున్నాను అని చెప్పి ఎన్ని ఎకరాలు ఇచ్చాడు? మీరు ఎవరు వినలేదు, టీ తాగుతారు. 2 ఎకరాలా? నాకు ఎక్కడుందో చూపించి మనకండి. కాబట్టి ఆయన ప్రేమ భాష ఏమిటంటే, నేను నా భార్యను ప్రేమిస్తున్నాను కాబట్టి, ఆమె భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి కాబట్టి ఆమె పేరు 2 ఎకరాలు నేను రిజిస్టర్ చేశాను. మరి ఈమె భాష ఏమిటి? ఆమె కథ చెప్పడం మొదలుపెట్టింది. బావ ఎప్పుడు సెల్ ఫోన్లో ఉంటాడు రా, ఇంటికి వస్తాడు ఇలా చూసుకునే ఉంటాడు, నాతో మాట్లాడు, నాతో సమయం గడపడు. ఆయన భాష ఏంటి? నేను ఆమెకు భరోసాని కల్పించాలన్న భాష. ఈమె భాష ఏంటి? ఆయన నాతో సమయం గడపాలి. ఇద్దరు అపారమైన ప్రేమ ఉంది, ఇద్దరి మధ్య అపారమైన గౌరవం ఉంది, ఇద్దరి ఎట్లా అపారమైన వాంఛ ఉంది. కానీ భాష క్రియ వ్యక్తీకరణలో మార్పుల నుండి చేత వారు అంగీకరించడం లేదు. నా స్టోరీ కూడా చెప్తాను లాస్ట్లో, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్దాం. నా స్టోరీ లేకుండా ఏ పాట ఉండదండి, నా స్టోరీ ఉండాలా. నా స్టోరీ కూడా చెప్తాను లాస్ట్లో. ప్రేమ వ్యక్తీకరణలో 5 భాషలు, భరోసానిచ్చు మాటలు, అభినందించు మాటలు. వీటన్నిటిలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఎగ్జాంపుల్ను కూడా మనం చూస్తూ ఉంటాం. కానుకలు ఇచ్చుట, తాకుట, స్పర్శ, నాణ్యమైన సమయం, పనిలో సహాయం చేయుట, లేక వారికి అప్పగింపబడిన పనిలో మనం కూడా పాలుభాగస్థులమై ఉండుట. కనుక ఇవి 5 ప్రేమ భాషలు. మన లోపలికి వెళ్ళి ఇంకొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. 1, భరోసానిచ్చు మాటలు, అఫర్మేటివ్ వర్డ్స్ అంటారు. అంటే ఏ విషయంలో ప్రేమ భాష వ్యక్తీకరణలో ఏ విషయములో మిమ్ములను గూర్చి సంతృప్తిగా లేరు, ఎన్ని చేసినా తను ఆ ఒక్కటి కోరుకుంటారు, అదేమిటి? అదే వారి భాష అన్నమాట. మా బావగారు ఎన్ని ఎకరాలు కొనిచ్చినా ఆవిడేం కోరుకుంటుంది? ప్రేమ కాదు,
ప్రేమలో క్రియ ఏంటిది? తనతో సమయము. సో ఇప్పుడు మా అక్క భాష ఏమిటి? కాబట్టి మా బావ ఎన్ని ఎకరాలు ఇచ్చిన అవసరం లేదు, కానీ తనకు కొంత సమయం గడిపితే 1000 ఎకరాలతో సమానం. అది ప్రేమ భాష వ్యక్తీకరణ చాలా ప్రాముఖ్యమైనది. మీ నుండి తను తీవ్రంగా కోరుకునేది ఏంటి? మీ నుండి మీ జీవిత భాగస్వామి తీవ్రంగా కోరుకునేది ఏంటి? ఇంతవరకు అసలు ఐడెంటిఫై అయింది అదేదో? మీ భర్త లేక మీ భార్య మీ నుండి కోరుకునేది ఏమిటి? 5 తులాల బంగారం అని చెప్పకండి. అదర్ దెన్ దట్ ఏమి కోరుకుంటా ఉందామే? పదే పదే మీ మధ్య ఒక విషయం సమస్యగా ఉంది. పదే పదే మీ భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఏదో ఒక విషయం సమస్యగా మారుతూనే ఉంది. పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు జరిగిన ప్రతి సమస్యలో కూడా కీలక అంశం అదే. అంటే ఇటు చుట్టి అటు తిరిగినా ఏ గొడవ తీసుకొని ఇంట్లో గొడవ అంటే ఎవరు మాట్లాడటం లేదు. ఆ మాట చెప్పండి, అసలు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి లేదా? చిన్న టపాసులు, అంటే లక్ష్మీ బాంబుల వరకు వెళ్ళొద్దు, కానీ చిన్నవి పొరపేచాలు, చిన్న హంగర్ స్ట్రైక్లు, చిన్నవి, వీటన్నిటికీ అది చిన్నదైనా పెద్దదైనా కారణాలు మనం గమనిస్తే దెర్ ఇస్ ఓన్లీ వన్ రీజన్ ఫర్ ఆల్ దిస్. ఈ సమస్యలన్నిటికీ ఒకటే ఒక కారణం అయి ఉంటుంది. అదేమిటి? దాన్ని మనం గ్రహించగలిగితే అదే ప్రేమ భాష. మీరు ఏ విషయంలో పెట్టలేకపోతా ఉన్నారు? మీ భర్తను కానీ మీ భార్యను కానీ ఏ విషయంలో మీరు సంతోష పెట్టలేకపోతా ఉన్నారు? ఇన్ని చేసినా అదొక్కటి చేయలేకపోతున్నాం. కానీ అది డబ్బుతో కొనిచ్చేది మటుకు కాదండోయ్. దెర్ ఇస్ సంథింగ్ ఇమోషనల్, సంథింగ్ రిలేటెడ్ టు టైం, సంథింగ్ రిలేటెడ్ టు యువర్ ఎఫర్ట్స్. లేక మన నుంచి ఒక మార్పును కోరుకుంటుందేమో ఆమె, లేక నీ భార్య నుండి నువ్వు ఒక మార్పును కోరుకుంటున్నావేమో. ఏదైతే వారిని సంతోష పెట్టలేకపోతా ఉన్నామో అది ప్రేమ భాషకు సంబంధించిందై ఉంటుంది. పై విషయాలు ఆలోచన చేస్తే మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమ భాషను మీరు అర్థం చేసుకోగలరు. వారికి అర్థమైన భాషలో మన ప్రేమను వ్యక్తపరచాలి. ఇంట్లో చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. గంట, అరగంట, గంటకి ఎక్కువ కూడా మాట్లాడతారు. ఎప్పుడైనా 2-3 గంటలు విస్తరించి, నా భార్యకు నాకు 11 నెలలు తేడా. ఎన్ని నెలలు? 11 నెలలు. ఆమె మానసిక శాస్త్ర ప్రకారం ఆమె నాకంటే 3 సంవత్సరాల ముందు ఆలోచన చేస్తుంది. నాకంటే 3 సంవత్సరాలు పెద్దదిగా ఆలోచన చేస్తుంది. ఇప్పుడు నాకు సిలువ ఏంటో మీకు అర్థమైందా? షీఈస్ వెరీ ప్లాన్. ఎక్కువ ఆలోచన చేస్తుంది. డిబేట్స్ మా ఇంట్లో కూడా గట్టిగానే జరుగుతాయి. మేము గదిలోకి వెళ్ళిపోతాం, పిల్లలందరూ బయట ఉంటారు. 2-3 గంటలు అయిన తర్వాత మళ్ళీ నవ్వుకొని బయటకు వస్తాం. మా పిల్లకి అర్థం కాదు, వీళ్ళందరూ బుర్రగొక్కుంటారు. నాన్నమ్మ ముఖాలు మాడుచూ లోపలికి వెళ్ళారు, మళ్ళీ బయటకు వచ్చేసారు. వి టాక్, మనం చాలా విషయాలు మాట్లాడతాం. అంతిమంగా కన్క్లూజన్ ఏమిటంటే వారి భాషను అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేస్తాం. భరోసానిచ్చే లేక అభినందించే మాటలు ఇవి పురుషులు కొంచెం నేర్చుకోవాలి. స్త్రీలను ఊరకనే బుట్టలో వేయచ్చు, కానీ అది మనకి నోటంటే రాదు. ఇవి రావు మనకి. ఏంటి? చూడండి, భరోసానిచ్చి ప్రోత్సహించే మాటలు, పురుకొల్పు మాటలు, బంధాన్ని స్థిరపరిచేవి, బలాన్ని చేకూర్చేవి, ఆత్మ నూన్యతను తీసివేసే మాటలు, నిరీక్షణతో కూడిన మాటలు, ఎన్కరేజింగ్. కూరలో ఉప్పు ఎక్కువైంది, ఎలా చెప్పచ్చు ఈ మాటల్లో? కూరలో ఉప్పు ఎక్కువైంది, ఇలా ఈ స్టైల్లో మాట్లాడాలంటే ఏం చెప్పచ్చు? అన్నయ్య అబద్ధం అన్నయ్య, అది ఆహా అక్క అలాగే చెప్తున్నారు రోజు.
కూరలో ఉప్పు ఒక్కటే ఎక్కువైంది కానీ మిగతా వాటి గురించి మనం ఆలోచన చేయట్లేదు లేదు. కూరలో ఉప్పు ఒక్కటే ఎక్కువైంది కానీ అందులో మిగతావన్నీ బాగానే ఉన్నాయి కదా. ఉప్పు అనుకుంటుంది, ఉప్పుకే మనసుంటే ఉప్పు అనుకుంటుంది. ఈ దరిద్రుడు నన్నే ఈరోజు మళ్ళీ టార్గెట్ చేశాడు. మిగతావన్నీ బాగానే ఉన్నాయి కదా, నన్నెందుకు టార్గెట్ చేస్తా ఉన్నాడు అనుకుంటుంది ఉప్పు. కాబట్టి అన్నీ బాగానే ఉన్నాయి అన్న చెప్పినట్లుగా, కానీ ఉప్పు కొంచెం తగ్గుంటే ఏమోలే నా నోటికి ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది, నీకు సరిపోవచ్చులే. ఆహా, ఎలాగో నేను తక్కువ ఉప్పే తింటాను కాబట్టి మనందరూ బీపీ వాళ్ళం కదా. ఇంకేం చెప్పచ్చు? ఇల్లు వచ్చేటప్పటికి గందరగోళంగా ఉంది ఇల్లంతా. కోళ్ళు ఎవరిని పెంచుతారా? కోళ్ళు ఎవరు పెంచేవాళ్ళు ఎవరు లేరు కదా. ఓకే సరే, కోళ్ళు ఎవరైనా పెంచుతారు ఇంటి దగ్గర? కోళ్ళు చికెన్ తింటాం కానీ ఎవరు పెంచమనుకుంటా, నో ప్రాబ్లం. ఇంకెలా చెప్పాలి ఆలోచిస్తూ ఉన్నాను. ఇంటికి వచ్చేటప్పటికి చిన్నపిల్లలు ఇల్లు అనుకోండి, ఇద్దరు చిన్నపిల్లలు ఉంటే చాలు, వాళ్ళు ఇల్లు పీకి పందిరేస్తారు కదా. సో సేవకి వెళ్ళి వచ్చేటప్పటికి చికాగ్గా ఉంది, చాలా ప్రయాణం చేసాం, వ్యతిరేకత వచ్చింది, చాలామంది తిట్టారు అక్కడ మనలను, పత్రికలు పంచడానికి అవ్వలేదు, సువార్త సుఖంగా జరగలేదు, టీంలో కూడా అసమర్థత, టీంలో కూడా ఎఫెక్టివ్గా పని చేయలేదు, మనసు కకలావికలంగా ఉంది. ఇంటికి వచ్చేటప్పటికి ఈ పిల్లలు ఇల్లు తీసి పీకి పందిరేశారు. చెప్పండి ఎలా ఉంటుంది ఇప్పుడు అక్కడ? ఏమనగలం మనం? అయ్యో నువ్వు ఒక్కదానివే ఉదయం నుంచి ఉండి పిల్లల్ని చూసుకోవాల్సి వచ్చిందా, నేను కూడా ఉంటే బాగుండేది కదా నీతో పాటు, ఇల్లు ఇలా అయిపోయింది. ప్రోత్సహించే మాటలు. నెక్స్ట్ స్లైడ్. సరిదిద్దే ముందు అభినందన. మనం అందరూ వాక్యం బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి కొరింథీ పత్రికలో కానీ అత్యంత ఎక్కువగా ఖండించిన పత్రికలు ఏదైనా ఉందంటే కొరింథీ మొదటి పత్రిక. అందులో ఇంత ఖండన ఉన్నప్పటికీ కూడా పౌలు మొదటి అధ్యాయంలో వారిని ఏం చేస్తున్నాడు? అభినందిస్తూ ఉన్నాడు. సో బిఫోర్ యూ కుడ్ ఎవర్ గో టు కరెక్షన్, మనం ఇది బాగోలేదు అని ముఖమే చెప్పే బదులు దానికి ముందు మాటలు నిజంగా మనం కొంతమందితో సహవాసం చేస్తే మంచిదేమనిపిస్తుంది. మీ ప్రాంతంలో నేను ఇష్టపడే ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయనతో మీరు ఎక్కువ సహవాసం చేస్తే మాటలు నేర్చుకుంటారు, మిగతాది ఎలాగుంటే ఎలాగున్నా కానీ. ఆయనతో చెప్పకండి, ప్రేమానందం అన్న, గుంటూరు ప్రేమానందం అన్నతో మీరుంటే లెర్న్ హౌ టు స్పీక్. తర్వాత కృంగిన వేళ బలపరిచే మాటలు, ఓడిపోతున్నప్పుడు బలాన్నిచ్చే మాటలు, నన్ను లోకములో ఎవరు అర్థం చేసుకోలేనప్పుడు నన్ను అర్థం చేసుకున్న మాటలు. అత్తలు దగ్గర కాపురం చేసేవారు చేయొద్దండి. అత్తలు దగ్గర కాపురం చేసేవాళ్ళు, అయ్యో ఎవరు లేరా? మీరందరూ ధన్య కోడలు అన్నమాట. అత్తల దగ్గర కాపురం చేసేవాళ్ళు ఎవరు లేరా? ఓ ఎట్టెత్తారా? అత్తల దగ్గర కాపురం, అఫ్కోర్స్ అత్తలకి లేరు అనుకోండి, అత్తలుంటే నన్ను ఫైర్ అయిపోతాను నేను ఇప్పుడు. అత్తల దగ్గర కాపురం చేసే కోడళ్ళు, ఇదే తప్పు కూతురు చేస్తే అంటదా మీ అమ్మ? కొడుకు ముందే అత్త కోడలను తిట్టినప్పుడు కొడుకు పాత్ర ఏంటి చెప్పండి? మౌనవ్రతమా? యా, మనం చెప్పే మాటలు ఎవరు నా గురించి నా గురించి ఎవరేమి చెప్పినా నన్ను నమ్మే మాటలు, నన్నుగా అంగీకరించే మాటలు, ఇంతకు ముందు కంటే నన్ను బాగా అర్థం చేసుకునే మాటలు. ఇతరులతో పోల్చకూడదు, నెవర్ కంపేర్ విత్ అదర్స్. ఇతరులతో పోల్చవద్దు. ఒకవేళ కూర విషయంలో ఉంటే మా అమ్మ బాగా చేస్తుందంటే సఫా, మీకు నెక్స్ట్ ఉప్పు ఒకటి ఎక్కువ కాదు, కారం కూడా పడుతుంది ఈసారి. కాబట్టి అభినందించేటప్పుడు ఎన్నడూ కూడా మరి ముఖ్యంగా సిస్టర్స్ ఎదుట ఇంకొక సిస్టర్ గారిని కానీ, ఒక సిస్టర్ అంటే అది తప్పని అంటం లేదు, దే వోంట్ లైక్ ఇట్.
ఇంకొక సిస్టర్ని, ఇంకొక కుటుంబాన్ని ఎన్నడూ కూడా పొరపాటును కూడా అభినందించొద్దు. ఆ అభినందన తెలియజేయడానికి మార్గాలు నేను చెప్తాను వాటన్నిటిని. కాబట్టి ఒకసారి వెనక్కి. కాబట్టి కొంతమందికి ఐశ్వర్యం అక్కర్లేదు, కొంతమందికి ఐశ్వర్యం అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మాటలతో గారిడీ చేస్తే వాళ్ళు మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుని పూజిస్తారు. వాళ్ళు చిన్న సీక్రెట్ ఇది ఒక్కటే. బాబ్ చాప్మన్ గారు కొన్ని వేల పెళ్ళిళ్ళు ఆయన పెడాకులు అయిపోతే కౌన్సిలింగ్ చేసి అర్థమైంది ఏంటంటే, ఈ మొగుళ్ళు అనేటటువంటి జాతి ఉందే, ఈ జాతికి ఏం రాదండి, పొగడ్డం రాదు. అందులో అధ్యక్షులు మీరు కాదు కదా, నేను కాదు, అన్నయ్య బాగా అభినందిస్తారు, నాకు తెలిసేది. కానీ ఐఎమ్ వెరీ పూర్. నేను మనసులో అభినందించుకుంటాను. నాకున్న ఒక చెడ్డది ఏంటంటే, బయటికి ఏదైనా చెప్పేస్తే వాళ్ళేమైనా మెట్టు పైకి వెళ్ళిపోతారేమని టెన్షన్. సంఘంలో చేసి ఎత్తి కూర్చున్నారు పైన. సంఘంలో తమ్ముడు నువ్వు ఎంత బాగా వాక్యం చెప్పావు తమ్ముడు, పర్వాలేదని అంటాడు, సంఘం ముక్కలు చేస్తున్నాడు. తమ్ముడు నువ్వు సువార్త బాగా చేసావు తమ్ముడు అని అన్నావు అనుకోండి, అంతే ఆడు సువార్త టీం పెట్టేస్తా ఉన్నాడు. ఈ అభినందించి ఇంతమందిని పెంట నెత్తి మీద ఎక్కించుకున్న తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత పిల్లాన్ని అభినందించాలంటే, ఓరి నాయన సంఘంలోనే ఇంతమందిని మోస్తున్నాను, మళ్ళీ ఇంటికి వచ్చి ఈవిడిని కూడా. భార్య ఎప్పుడు అలా చేయదు, భార్య అలా సంఘంలో అలా చేయదు. నువ్వు అభినందించిన మాటలకు ఉప్పొంగిపోద్ది. ఇందాక అన్నాడు కదా, పెళ్ళైనప్పుడు ఎలాగుండి పెళ్ళైన తర్వాత ఎలాగయ్యారని. పెళ్ళైన తర్వాత కాదు, నువ్వు చెప్పే ఆ యొక్క మంచి మాటలకు ఆమె ఉబ్బి తబ్బిబ్బాయి నిన్ను నెత్తిని పెట్టుకుని పూజిస్తుంది. నీ కాళ్ళు కడిగి దండం పెట్టుకుంటుంది కొన్నిసార్లు. ఎందుకంటే తనకి ఆ భరోసానిచ్చే మాటలు వినబట్టం లేదు ఎక్కడా కూడా. కించపరిచేవి, తగ్గించేవి, అవమానపరిచేవి. అర్థం చేసుకో, గంట సేపు వాదన పెట్టుకున్న నా మనసు అర్థం కాదేంటి వీళ్ళకి. 2 గంటలు మాట్లాడినా నా భావజాలం ఎందుకు వీరికి అర్థం కావట్లేదు. ఎన్నోసార్లు నీ భార్య నీ జీవితంలో ఒంటరిగా ఉండిపోయిన సందర్భాలు ఉన్నాయి. అమ్మా, నీ భర్త మీ జీవితంలో ఆయన ఒంటరివాడైపోయిన సందర్భాలు ఉన్నాయి. కనుక ఒకరినొకరు ప్రోత్సహించుకునే మాటలు. యేసు ప్రభు వారు ఆయన ఒక స్త్రీ అధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా దాసుడు అనారోగ్యంగా ఉన్నాడు అని అంటే, ఆయనకి అఫర్మేటివ్ వర్డ్ అంటాడు, నీలాంటి విశ్వాసము ఇశ్రాయేలులో నేను ఎక్కడ ఏమై ఉంటా చెప్పండి ఆయనకి ఆ మాటతో. అమ్మా, నీ విశ్వాసము నిన్ను, అరే ప్రభు నువ్వు కదా స్వస్థపరిచింది, ఇది నా విశ్వాసమా? ఇంకెంతటి విశ్వాసాన్ని ఆమె భవిష్యత్తులో ప్రభు ఎడల ప్రదర్శించి ఉండుంటుందో కదా. అఫర్మేటివ్ వర్డ్స్, ఆ మాటలు వారిలో ఉన్న నూతనత్వాన్ని తీసుకుని వస్తుంది. కనుక మొదటి ప్రేమ భాష ఏమిటంటే చెప్పండి, ఏంటది? ప్రోత్సహించే మాటలు. రైట్. కనుక మనం అది ప్రేమ భాష కాదో మనం ఆలోచన చేద్దాం. తర్వాత రెండో విషయానికి వెళ్దాం. రెండవది కానుకలు అలాగే గిఫ్ట్స్ అని పెట్టుంటే బాగుండేది. కానుకలు చిన్నవైన అర్థవంతమైనవి, ప్రత్యేక సందర్భాలను సూచించేవి, హృదయంలో భావమును వ్యక్తపరిచేవి. ఆ వస్తువు మీ ప్రేమ వ్యక్తపరిచేదిగా, జ్ఞాపకార్థముగా ఉండేవి. ఒకరికొకరు దూరంగా ఉన్నప్పుడు మిమ్మల్ని సమీపంగా చేసేది. అందుకనే ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటారు, ఆ ప్రేమకు గుర్తుగానో. లేకపోతే నా గురించి చెప్పాలంటే, పెళ్ళైన 2వ సంవత్సరంలో నా ఉంగరం పోగొట్టుకున్నాను. నా ఉంగరం పోయింది 2వ సంవత్సరంలోనే. నా భార్య చాలా ఇష్టపడి మా పెళ్ళికి దాన్ని తయారు చేయించిన దగ్గరుండి. నేను తనకి చిన్న లాకెట్ తయారు చేయించాను, తనకు ఒక ఉంగరం చేయించింది. పావుతులమే, కానీ దాని మీద తను చాలా మనసు పెట్టుకొని చేయించింది, ఇది నా భర్తకి నేను ఇవ్వాలి అని. కానీ 2వ సంవత్సరంలో నేను దాన్ని పోగొట్టుకున్నాను. ఐ నెవర్ హ్యాడ్ ఆఫ్టర్ దట్. ఇప్పుడు లేదు కాబట్టి ప్రతిసారి నాకు గుర్తొస్తూ ఉంటుంది ఆమె. మనం చేసే చిన్న చిన్న కానుకలు, సర్ప్రైజ్ గిఫ్ట్స్. ఉదాహరణకి మీరు క్యాంప్ వెళ్ళారు, అన్న మీరు ఇప్పుడు గుంటూరు వచ్చారు, చెన్నై వెళ్తారు,
గుంటూరు చెన్నైకి ఫ్రీక్వెంట్గా తిరుగుతూ ఉంటారు, కానీ వెళ్ళిన ప్రతిసారి వి గో విత్ ఎంప్టీ హ్యాండ్స్. తనకిష్టమైన ఆహార పదార్థం ఏంటి? తను ఏమి ఇష్టపడుతుంది? తనకిష్టమైనటువంటిది ఏమే, నీకు ఇష్టమని ఈ బెల్లంతో చేసిన జిలేబీ తెచ్చాను నీ కొరకు అని అంటే మరి మీరు ఇంకా మీకు ఇంకా ఒక రేంజ్లో ఉంటుంది మీకు గౌరవం. విజయవాడ మంగళగిరి వెళ్ళి సెకండ్ క్వాలిటీ కావచ్చు అన్న, ఫస్ట్ క్వాలిటీ అక్కర్లేదు, వాళ్ళు క్వాలిటీలు చూడరు. మంగళగిరి కాటన్లో 6,000 రూపాయలు ఉండొచ్చు, కానీ సెకండ్ థర్డ్ క్వాలిటీస్ ఉంటాయి. ఆ థర్డ్ క్వాలిటీలో 1,800 చీరకొని 1,000 రూపాయలు చీరకొని తీసుకెళ్ళాం అనుకోండి, చిన్న బహుమానం, చిన్న గిఫ్ట్స్. ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ దోస్. నన్ను మీరు ఎగ్జాంపుల్ తీసుకోవద్దు. ప్రేమ భాష బహుమతులు. సో బహుమతులు అనేవి చిన్న వస్తువులు అనేటటువంటివి మేబీ ఒక పెన్ కావచ్చు, మేబీ ఒక చిన్న ఇయర్ స్టడ్స్ కావచ్చు. అవి బంగారం అవ్వాల్సిన అవసరం లేదు, అది విలువతో కొనేది కాకపోవచ్చు. కానీ దేన్ని బట్టి అయితే వారి హృదయం సంతోషిస్తూ ఉంటుందో అది వారికి మనం బహుమానం ఇవ్వడం ప్రేమ భాష వ్యక్తీకరణ. తర్వాత వారిని గూర్చి మనం ఆలోచిస్తున్నాము అనే భావన వారికి కలగాలి. అది ఇంత దూరం వచ్చినంత మనం సడన్గా ఫోన్ చేస్తాం. కానీ ఆమె పుట్టినరోజు ఉందనుకోండి, కొంతమంది పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటారు. ఆ పుట్టినరోజుకు చిన్న బహుమతి కావచ్చు, ఆ పుట్టినరోజు మనం ఉండలేకపోవచ్చు. అన్నయ్య ఒకసారి మ్యారేజ్ డేకి లేడు ఇంట్లోనే. ఒక మ్యారేజ్ డేకి అక్కడికి బాగోలేదు కానీ అన్నయ్య ఇంట్లో లేడు. మ్యారేజ్ డేలు చాలా ఇంపార్టెంట్. భార్యాభర్తలకి బర్త్డేస్ చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, మీ భార్య బర్త్డే మీకు తెలుసండి? భార్య బర్త్డే మీకు తెలుసా? డేట్ ఆఫ్ బర్త్ నేను చాలాసార్లు మర్చిపోయాను. నా భార్య వారంలో అంటుంది, ఏమండి ఈ వారంలో ఏదో మన ఇంట్లో స్పెషల్ డే ఉందండి అంటుంది, కానీ జడ్డి బొమ్మకు గుర్తు రావట్లేదు. 2 రోజులు అయిపోయింది, 3వ రోజు నా భార్య బర్త్డే. నాకు 4 పిల్లలు ఉన్నారు కాబట్టి సరిపోయింది. నా పెద్ద కూతురు ఫోన్ చేసి, డాడీ ఎక్కడున్నావు డాడీ అంది. అమ్మ మీటింగ్కి వెళ్తున్నారంటే, రేపు వస్తున్నారంటే, రేపు రావట్లేదమ్మా ఎల్లుండి వస్తానంటే చంపేశారు. అమ్మ బర్త్డే రేపే. ఓరి నాయనో, ఇట్స్ నాట్ బిగ్ పార్టీ ఏం లేదు, కానీ ఆమెతో కొద్ది సమయం గడపడం. సేవకులైన వారు మీరు ఎప్పుడైనా ఇంట్లో కార్యక్రమాల కొరకు సేవను ఇది కొంచెం పాపం మాట అనుకోవచ్చు మీరు, సేవను ఆపి మీటింగ్ క్యాన్సిల్ చేసి ఇంట్లో కార్యక్రమాలతో పాటు ఉండవలసిన అవసరం వచ్చింది ఎప్పుడైనా మీకు? అలా వస్తే మీరేం చేస్తారు? అన్నయ్య రిపీట్ చేశారు ఇందాక ప్రాధాన్యతల్లో. మొదటి ప్రాధాన్యత దేవుడైతే, రెండో ప్రాధాన్యత కుటుంబం అయితే, మూడో ప్రాధాన్యత సేవ అయితే. నాకు వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే ఈ 2 తారుమారు అవుతుండేవి. ఈ 2 ఏవి? కుటుంబము, సేవ. కుటుంబంలో వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చింది, వస్తుందన్నా అన్న? వాషింగ్ మిషన్ రిపేర్ వస్తుందా? స్టవ్ రిపేర్ వస్తుందా? స్టవ్ రిపేర్ వచ్చింది, ఆ స్టవ్ రిపేర్ చేయించాలి. అదే రోజు నేను బయటికి క్యాంపు మీటింగ్కి వెళ్ళాలి. అన్నా నేను రాలేను, ఇంట్లో స్టవ్ రిపేర్ చేయించాలని అంటే పెద్ద పనికి మన సేవకుడని అందరూ అనుకుంటారట. కానీ ప్రభు ఏమి ఆశిస్తూ ఉన్నాడు అని అంటే, ఇంట్లో సహోదరి ఈ సేవకుడికి ఇల్లు పట్టదు. పెళ్ళి చేసుకోకుండా ఉండింటే బాగుండేదేమో, సేవకి అంకితం అయిపోయి ఉండింటే బాగుంది, స్వామిగా సాధువుగా. నేను అనుకున్నాను, పెళ్ళి 10 సంవత్సరాల తర్వాత అనిపించింది, నేను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేదేమో, చేసుకొని టూ మచ్ రెస్పాన్సిబిలిటీస్ భుజం మీద ఫ్రీగా తిరుగుంటే బాగుండేదేమో. నా భార్యతో నేను ఒక మాట కూడా చెప్పాను, అమ్మా మా నాన్న మా అమ్మ నన్ను సేవకు సమర్పించారు,
భూ ప్రపంచం మీద ఎవ్వడు ఏ సేవకుడికి అడిగిండు భార్యకి. నేనేం అడిగాను తెలుసా? అమ్మా, నన్ను నువ్వు సేవకు సమర్పించేస్తావని అడిగాను. ఎవరైనా అలా చేస్తారా? భర్తను నువ్వు సేవకి వెళ్ళిపోయా పర్వాలేదు, నేను నీకు తల్లిదండ్రులు సమర్పించినట్లుగా భర్తను సమర్పించేస్తానంటారా? ఐ మేడ్ ఎ బిగ్ బ్లండర్ మిస్టేక్. నేను తప్పు చేశాను. మీరు అలా చేయొద్దని చెప్తా ఉన్నాను. స్టవ్ రిపేర్ అయితే వినండి, స్టవ్ రిపేర్ అయితే మ్యారేజ్ లైసెన్స్ ఉండి 20,000 రూపాయలు ఫీజు ఇస్తారన్నటువంటి పెళ్ళి అయినా సరే చెప్పండి, ఏం చేయాలి? ఉండిపోవాలి కదా. షీ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ. ఇంట్లో సమస్యలు మనకి మొదటి, దేవుని తర్వాత రెండవ ప్రాధాన్యత. చాలా ప్రాముఖ్యం. ఇల్లు గెలిచి చెప్పండి, మనం ఓడిపోతున్నాం ఎక్కడో దగ్గర, ఇంట్లో ఓడిపోతున్నాం. అందుకని సెమినార్ అవసరం అవుతా ఉంది. ప్రేమ భాష మూడవది. నెక్స్ట్ స్లైడ్. తాకుట, స్పర్శ, తాకుట పంచేంద్రియాలలో ప్రేమను వ్యక్తపరిచేది, పవిత్రమైనది, భార్యాభర్తల మధ్య చాలా సేద తీర్చేది, నెమ్మది కలిగించేది, సంతృప్తినిచ్చేది స్పర్శ. బై ద వే ఆ చెయ్యి, ఆ బ్లాక్ అండ్ వైట్ చేతులు ఉన్నాయి కదా, నాది నా భార్య చేతులే. తీసేయండి. నెక్స్ట్ రైట్. చేతులు పట్టుకొనుట, ఈ స్పర్శలో బాగా చేతులు పట్టుకొనుట, వీపుపై తట్టుట, కౌగిలించుకొనుట, ముద్దు పెట్టుట, తాకుట, స్పర్శ. శరీరంలో ఉన్నటువంటి అవయవాలలో అతిపెద్ద అవయవం ఏదైనా ఉందంటే అదేంటండి కదా? స్పర్శనిచ్చే చర్మం కదా. స్పర్శను కలుగు చేసే చర్మం అతిపెద్ద అవయవం. దేవుడు మనం సృజించినప్పుడు మనలను భావోద్రేగాలకు లోనయ్యే వారిగా సృజించాడు కనుక స్పర్శ బలపరిచేది, ప్రోత్సహించేది, ఇష్టపడుతున్నట్లు తెలియజేసేది, మానసికంగా దగ్గరగా ఉన్నట్లు తెలియజేసేది, భరోసానిచ్చేది, నేను ఉన్నాను అని తెలియజేసేది. ఒక కౌగిలింత ఆమెను అమాంతంగా దగ్గరికి తీసుకోవడం, ఆమె ముఖాన్ని చేతులకు తీసుకుని ముద్దాడడం, ఆమెను కౌగిలించుకోవడం, చేతులు పట్టుకొని ఆమెను నేనున్నానని ఆమెకు తెలియజేయడం, లేక ఆయనకు నేనున్నానని తెలియజేయడం. స్పర్శ చాలా ప్రాముఖ్యమైనటువంటి భాష. నేను దాంట్లోనే పడిపోయాను, ఎందుకు చెప్తాను తర్వాత. నా భాష అదే, నేను చెప్తాను తర్వాత స్టోరీ. నెక్స్ట్ నాణ్యమైన సమయం. నాలుగవ భాష క్వాలిటీ టైం. ఇందాక మా అక్క భాష అది ఏంటది? నాణ్యమైన సమయం. మా బావ భాష ఏంటి? గిఫ్ట్స్. మా అక్క ఆశిస్తూ ఉంది నాతో నాణ్యమైన సమయాన్ని గడపాలని. మా బావ ఏమనుకుంటున్నాడంటే కానుకలు బహుమతులు ఇస్తే బాగుంటుందని అనుకుంటా ఉన్నాడు. కానీ ఇద్దరు ప్రేమిస్తున్నారు, కానీ ఇద్దరు భాషలు కలవటం లేదు. అందుకనే ఎడబాటు వస్తూ ఉంది. ఒంటరిగా ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకుంటకు, అది ఎక్కడైనా కావచ్చు. ఒత్తిడి కలిగిన సమయంలో అలా కొంతసేపు, ఒత్తిడి కలిగిన సమయంలో పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్న టైంలో చాలా చికాకు, చాలా ఇబ్బందులు. పిల్లల్ని ఎవరికైనా అప్పచెప్పి అత్తమ్మ లేక అమ్మ ఒక గంట చూసుకో అని చెప్పి ఆమెను తీసుకుని అలాగా ఆ బజార్లోకి వెళ్ళి అలాగ పకోడీ కొనిపించి అలా 3 పువ్వులు కొని అలా తీసుకొస్తే ఆ వారం వరకు ఆ డోస్ సరిపోద్ది ఆవిడికి. ఏకాంతంగా కొంతసేపు వినండి. పారదర్శకత కొరకు, సో దట్ దే మే హ్యావ్ ఏ క్వాలిటీ ట్రాన్స్పరెంట్ కాన్వర్సేషన్. వారిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు పారదర్శకంగా మాట్లాడుకోవడానికి. యంగ్ ఫ్యామిలీస్, కొత్తగా పెళ్ళయ్యి పిల్లలు 10 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నటువంటి భార్యాభర్తలు, కొత్తగా పెళ్ళైనటువంటి వారు, ప్రైవసీ దొరకదు. ప్రైవసీ
ఉండే అవకాశాలు దొరకవు. చాలా ఇల్లు రైలు పెట్టెలాగా ఉంటాయి కదా, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటే ఒక డోర్ తీస్తే అన్ని గదులు ఓపెన్గా ఉంటాయి. ఎక్కడికి కూర్చొని నక్కి మాట్లాడుకోగలరు, చిన్న ముద్దు పెట్టుకోగలరు, చిన్న తాకడం లేక దగ్గర తీసుకోవడం ఎక్కడ జరిగే అవకాశాలు ఉంటాయి. దాని కొరకు ఏకాంత సమయం కొరకు కొద్ది సమయం వెచ్చించడం, తీసుకొని వారిని ఒక రైడ్కి అంటే బైక్ మీద ఎక్కించుకొని ఒక అర్ధగంట ఒక గంట అలాగా రోజంతా పెట్టుతూ ఉంటుంది, రోజంతా వంట పనుల్లో ఉంటుంది, రోజంతా బట్టలు ఉతుక్కోవడం, రోజంతా ఇంట్లో పనులు ఉండి సాయంత్రం తనకు కూడా ఒక రిలాక్సేషన్ కావాలి. మీరిద్దరూ రోజంతా జరిగిన వాటి గురించి సంభాషించాలి. కనుక ఒక సహోదరి లేక ఒక సహోదరుడు ఆశించేది ఏమిటంటే 4 రోజులు సువార్తకు వెళ్ళిన తర్వాత లేక 4 రోజులు పనికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏకాంతంగా కొద్ది సమయం గడపాలి అనేటటువంటి భావన చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. చాలామంది భాష ఏమిటంటే, చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అవడానికి గల కారణం ఏమిటంటే వారిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవడానికి సమయాలు చిక్కటం లేదు, వారు మాట్లాడుకోవటం లేదు. ఏకాంత సమయం. దేవుడు ఎంత గొప్పవాడు కదా. ఆదామును దేవుడు చూచి ఏమనుకున్నాడంటే, ఇందాక అన్న చెప్పారు, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది. అసలు దేవుడికి అది మంచిది కాదు అన్న స్పృహ ఎలా కలిగింది అంటే అందులో దేవుని వ్యక్తిత్వం ఏమై ఉంది? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనే దానిలో దేవుని క్యారెక్టర్ ఏంటి? దేవుడు ఎటువంటి వాడు కాబట్టి ఆ లోటు ఆయన అర్థం చేసుకున్నాడు. అయ్యా రైట్, ఆయన ఒక్కడు కాదు, ఆయన త్రిత్వంలో సహవాసం ఉంది. ఆయన త్రిత్వమే కాకపోయి ఉండుంటే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్న భావన దేవుని నుంచి వచ్చేది కాదేమో భయం నాకు కలుగుతూ ఉంది. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు ఎందుకన్నాడంటే, గాడ్ ఈజ్ ఎ కమ్యూనికేటర్, గాడ్ ఈజ్ ఎ ఫెలోషిప్ మేకింగ్ గాడ్. దేవుడు తత్సంబంధాలు కలిగి ఉండే దేవుడు సహవాసాన్ని కలిగి ఉండే దేవుడు. కనుక ఆ సహవాసం యొక్క ఆ యొక్క విశేషత భార్యాభర్తల మధ్య కూడా ఉండాలి అని. ఈ మధ్య సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మోగబోతూ ఉన్నారు. ఇది మానవ సంబంధాల్లో సమయాన్ని దోచుకుంటూ ఉంది, మాట్లాడుకోవడం తగ్గిపోతూ ఉంది. మనం ఒక నిబంధన చేయాలేమో, అదేంటంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అవసరమైతే తప్ప దీన్ని నేను వినియోగించను. ఇంతసేపు మాట్లాడి అయ్యా రాయ్యా పడుకుందు కానీ పడుకోవే నువ్వు, రాయ్యా పడుకుందు కానీ అంటే చూసి మాట్లాడి సంఘ రాజకీయాలు, ఆ రాజకీయాలు, ఈ కుట్రలు, ఆ కుతంత్రాలు, ఆ రిపోర్ట్, ఈ రిపోర్ట్, ఇవన్నీ మాట్లాడి ఆఫీసులో తగులు, వ్యాపారంలో తగులు మాట్లాడి రాయ్యా పడుకుందంటే ఏయ్ పడుకోవా అని బయటికి వెళ్ళిపోయి, నువ్వు లేకపోతే నిద్ర పట్టదా ఆమెకి? బాబు అనుభవంతో చెప్తున్నాను. దిస్ హ్యాపెండ్ ఇన్ మై బెడ్రూమ్. నా పడక గదిలో జరిగిన విషయాలు చెప్తా ఉన్నాను. రాయ్యా అంటే నిన్న ప్రేమానంద అన్న కూడా చెప్తా ఉన్నాడు. అన్న ఓన్లీ చదివేది రాత్రిలో బైబిల్ స్టడీ చేస్తాడంట, కాబట్టి లైట్ ఆఫ్ అయ్యా నిద్ర రావట్లేదు, రైట్ ఆఫ్ నిద్ర రావట్లేదు అని అంటే ఈ మధ్య ప్రేమానందం అన్న గిఫ్ట్ కొనుక్కెళ్ళాడంట. ఒక గిఫ్ట్ కొనుక్కొని ఇంటికి వెళ్తే చెప్పాడంట, అమ్మా ఈ గిఫ్ట్ వల్ల నీకు చాలా ప్రాణం నెమ్మదిస్తుందని చెప్పాడంట. అదేంటంటే ఒక టేబుల్ లైట్ కొనుక్కుని వెళ్ళాడట అన్న. టేబుల్ లైట్ ఎందుకు? ఈ లైట్ ఆపేసి ఇప్పుడు ఆ లైట్ ఆన్ అవుద్ది అనమాట. ఏకాంత సమయం, నాణ్యమైన సమయం. వచ్చిన ప్రశ్న ఈ మధ్యకాలంలో మనసారా తనివితీరా ఓపెన్గా మాట్లాడుకున్న సందర్భాలు ఇప్పుడు ఈ మధ్య మీకు జరిగాయా? సేవ గురించి కాదు, సంఘం గురించి కాదు, వ్యాపారం గురించి కాదు, మీరు మీ గురించి, ఈమె గురించి,
మీరిద్దరూ కలిసి ఏకాంతంగా మీ గురించి మీరే మాట్లాడుకునే సందర్భాలు ఈ మధ్య జరుగుతున్నాయా? ఎంత తరచూ జరుగుతుంటాయి వాటి అవి? హౌ ఫ్రీక్వెంట్లీ దోస్ థింగ్స్ హ్యాపెన్స్? వారానికి ఒకసారైనా సరే ఏకాంతంగా కూర్చొని మనసు విప్పి విషయాలన్నీ మాట్లాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. దేనికి అంటే, నెక్స్ట్ స్లైడ్. అవరోధాలు ఏంటి? పని ఒత్తిడి, అవసరతను గుర్తించకపోవడం, గందరగోళ పరిస్థితులు, పారదర్శకత అవసరత, భౌతిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవట అవరోధాలుగా ఉంటుండగా ఆ ఏకాంత సమయాన్ని గడిపేటప్పుడు ప్రేమ వ్యక్తీకరించుటకు, ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. ఓకే, మీరిద్దరే ఉన్నారు అనుకోండి, ఎవరు లేరు, మీరిద్దరే ప్రపంచంగా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మీ ఇద్దరు మాట్లాడుతూ ఇంకేం జరిగే అవకాశాలు ఉంటాయి? అనకు అర్థమైపోయింది. అదే అన్న, అది జరగాలి. థ్యాంక్స్ అన్న, నువ్వు ఈ వారంలోనే డేట్ ఇస్తావు అక్కకి, నాకు తెలుసు. ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి? నెమ్మదిగా చేతులు పెట్టుకునే అవకాశం ఉంది. మాట్లాడుతూ చేతుల్లో చేసే అవకాశం ఉంది. నెమ్మదిగా తన దగ్గర తీసుకునే అవకాశం ఉంది. నెమ్మదిగా తన చోట్లో కొన్ని మాటలు తను ఇప్పటి నుంచే వినాలనుకునే మాటలు చెప్పే అవకాశం ఉంది. ఏకాంతంగా సమయం గడపడానికి పిల్లలకి తొందరగా పడుకోవడం నేర్పించండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మీరిద్దరైతే ఆ పని చేయాలా. 7 గంటలకు పడుకోవడం నేర్పించండి వాళ్ళకి. 7 గంటలు పడుకోవడం నేర్పించండి. 6 గంటలు కడుపు నిండా భోజనం పెట్టేయండి. మా సీక్రెట్ అదే. 6 గంటలు కడుపు నిండా భోజనం పెట్టేస్తే మొత్తం వచ్చి సమస్యలపోయి పడుకుపోతారు. ఆహా, ఫ్రీ టైం మీదే, మీ ఇష్టం. మాట్లాడుకోండి. ఏ భార్యాభర్తల మధ్య అయితే మాటలు దొంగిలింపబడతాయో వారు సమస్యలోకి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రియులారా. ఏకాంత సమయం, విషయాలు మరింత వివరంగా తెలుసుకున్నట. ఏమైందే మా అమ్మకి నీకు గొడవ ఏదైందంటే ఏంటి సంగతి? మా అమ్మ ఏమంది అసలు? నువ్వేమన్నావు? నువ్వేదో సట్టి కిందకి నేలకేసి కొట్టావంట, నిజమేనా? చెయ్యి జారిపోయింది, మీ అమ్మ అంది, నేలకేసి కొట్టింది అంది. ఓహో అలాగా. నువ్వు జడ్జిమెంట్, నువ్వు తీర్పు తీర్చాలి. ఇప్పుడు నువ్వు తీర్పు తీర్చాలి. అమ్మ వెర్షన్ ఒకటే విన్నావు, కానీ భార్య వెర్షన్ నువ్వు వినలేదు. కొంతమందికి ఆ బాధ లేదులేండి. అత్తలను కూడా మడిచి లోపల పెట్టారు. అత్తలను కూడా మనిషి కూర్చొని పెట్టారు, ఇబ్బంది లేదు, అటువంటి వాళ్ళకి జోహార్లు. కానీ ఏంటి జరుగుతూ ఉంది ఇంట్లో? ఆర్థికమైన పరిస్థితులు ఏంటి? ఈ మధ్య నేను లిడియా వి వెంట్ ఫర్ రైడ్. ఏ మీటింగ్ లేదు. లూది మనం బయటికి వెళ్ళిపోదా అన్నాను. కారులో ఆయిల్ వేసుకున్నాం, ఒక 100 కిలోమీటర్లు వెళ్ళాం. 2 గంటల ప్రయాణం. నువ్వు టాకింగ్ మాట్లాడుతూ ఉన్నావు. ఆమె విషయాలు వింటూ ఉన్నాను. ఆమె కుటుంబం గురించి ఏం ఆలోచన చేస్తా వింటూ ఉన్నాను. నాకు కుటుంబం గురించి ఏమి పిల్లల భవిష్యత్తు గురించి ఏం ఆలోచన చేస్తూ ఉన్నానో నేను మాట్లాడుతూ ఉన్నాను. నా భార్య అంటది, అవునండి మనం ఒకే ఇంట్లో పడుకుంటున్నాం, ఒకే ఇంట్లో ఉంటున్నాం, కానీ ఈ మధ్యకాలంలో మనం ఇలా మాట్లాడుకోలేదు కదా. ఎస్, మాట్లాడుకోవట్లేదు. మనం అసలైన విషయాలు మాట్లాడుకోవటం లేదు. మాట్లాడుకోవాలి. ఏకాంతంగా సమయాన్ని ఒకరితో ఒక భవిష్యత్తుని గురించి మాట్లాడాలి. ఒకరిని ఒకరు ఏమి ఆశిస్తున్నారో తెలుసుకోవాలి. ఎక్స్పెక్టేషన్స్. నువ్వు ఏమి ఆశిస్తూ ఉన్నావు నా నుంచి? నేను ఇంకెలా బెటర్ హస్బెండ్గా ఉండగలను నువ్వు ఆశిస్తూ ఉన్నావు? ఈ ప్రశ్న ఇప్పుడు అడిగారా? హౌ కెన్ ఐ బి బెటర్ హస్బెండ్ టు యూ? నేను ఏ విధంగా ఒక మంచి భర్తగా నేను ఇంకా ఎలా ఉండగలను? నేను ఇంకా నిరుత్సాహపరుస్తున్నానా నిన్ను? ఇంకా నీ విషయాల్లో నేను ఇంకా నీ ఎక్స్పెక్టేషన్స్ చేరలేకపోతా ఉన్నానా? అన్నిటికన్నా చాలా భక్తి విషయాల గురించి మాట్లాడుతుంటే ప్రార్థన చేసుకున్నటకు టు ప్రే టుగెదర్ అలోన్. ఉదయకాలంలో మాట్లాడినప్పుడు చెప్పాను, భార్యాభర్తలు ఇద్దరు కలిసి కుటుంబం గురించి, వారిద్దరి ప్రేమ గురించి, అనుబంధం గురించి, వారి ఇద్దరి మధ్య జరుగుతున్న విషయాల గురించి పారదర్శకంగా ఆ కన్న తండ్రి ఎదుట ఏ ప్రభు అయితే మనల్ని కలిపాడో, ఏ ప్రభు అయితే మన కుటుంబంగా చేశాడో ఆ ప్రభు పాదాల చెంత కూర్చొని ప్రార్థించగలిగితే, సేవ గురించి కాదు, ఆత్మల గురించి కాదు,
లేక సంఘం గురించి కాదు, ఫత్తు 100% నీవు నీ భర్త గురించి, నీ భర్త నీ గురించి, భార్య భర్త గురించి, భర్త భార్య గురించి, ఒకరి గురించి ప్రార్థన చేసుకోవడానికి కూడుకోవలసిన అవసరత ఎంత ప్రాముఖ్యమైందో. అయితే ఇంకొక ప్రమాదకరమైన విషయం కూడా చెప్పాలి. అదేంటంటే కొన్నిసార్లు అటువంటి సందర్భాలే యుద్ధ వాతావరణాన్ని కూడా తీసుకువచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త. ఎక్కువ సార్లు చాలా జాగ్రత్త. మీ అమ్ముల పొదిలో బాణాలు. మరింత క్రీస్తు ప్రభు లాంటి దీనత్వం, అవసరమైతే కాలు కూడా పట్టేసుకో. ఎవరు లేరు కదా, కాలు పట్టుకుంటే ఎవరికి కావాలి? ఎవరు లేనప్పుడు కాలు ఏంటి అన్న, ఏదైనా పట్టేస్తావు మనం అన్నా. ఎవరు లేదు, ఇద్దరే ఉన్నాం కదా. నేను అడగట్లేదు, కానీ ఎన్నిసార్లు కాలు పట్టు ఉంటారు మన వాళ్ళందరూ. పుల్పిట్ల మీద పెద్ద ప్రసంగికులుగా ఉంటారు, కానీ ఎంతమంది ఎవరెవరు కాదు. ఏమో కృపనందాన్ని పట్టుండేమో కానీ, లేకపోతే ఈయన పట్టుండేమో కానీ, నాలుగు పట్టుంటారు కొన్నిసార్లు. అన్నా ఎవరు లేనప్పుడు చేతులే కాదు, నాకు చేతులు అంటే సిస్టర్ తలదించారు. అమ్మా ఇప్పుడు కాలు అనేటప్పటికీ తలపైకి ఎత్తారు. ఓహో, చేతులు కాలు పట్టుకుని ప్రజలు అమ్మ క్షమించే, ఒక్కసారికి ఇంకొకసారి ఇప్పుడు జరగదే తల్లి, నేనే చెప్తున్నాను, ఇంకోసారి జరగదంటాను కదా. మళ్ళీ కోపం అయిపోతావు ఏంటి అంటాను వాళ్ళు అటు నుంచి. ఒప్పుకోవే, ఇంకెప్పుడు అలా చేయనే, ఇంకెప్పుడు అలా జరగదు. ఆహా, ఇద్దరు ఏకాంతంగా కలిసి మాట్లాడుకోవడం అనేది అంత ప్రాముఖ్యమైన విషయము. అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయుధాలు ఉంటే జాగ్రత్త. ఆయుధాలు తోటలు పడతాయి, బాణాలు పడతాయి, మాటలు తోటలుగా వస్తాయి. వాటిని ఎదుర్కొని నువ్వు ఒక్కడే, మీ అమ్మ లేదు నీ పక్కన, మీ అమ్మ లేక నువ్వు ఒంటరిగా ఉన్నావు, జాగ్రత్త. అంతే కదన్నా, అమ్మ ఉంటే సపోర్ట్ చేస్తుంది కదా, అమ్మ లేదు కాబట్టి ఒంటరిగా ఉన్నావు, కానీ జాగ్రత్త. సమయం అయిపోయింది. నెక్స్ట్ స్లైడ్. పనిలో సహాయం చేయుట. తన పనిలో తనకు అప్పగింపబడిన పని. సిస్టర్స్ కొన్ని పనులు చేయాలి అని మరి ఏ ధర్మశాస్త్రం రాశారు, ఏ ప్రబుద్ధుడు రాశాడో నాకు తెలియదు. ఏంటి ఈ పనులు సిస్టర్సే చెయ్యాలి? అమ్మ చెప్పండి రా, కొన్ని సిస్టర్స్ చెప్పండి, మీరు చేయవలసిన పనులు ఏంటని మీరు అనుకుంటారు జనరల్గా. ఇది పురుషుల పని కాదు, మేమే చెయ్యాలి. వాటి గురించి మీకు సంతోషం లేదు, నాకు తెలుసు సంగతి. కానీ మీరే చేయాలని పనులు ఏంటి? కొన్ని వంట, ఇల్లుడడం. అన్న నువ్వు చెప్పకన్నా, సిస్టర్స్ చెప్తాను స్వరాన్ని కొంచెం విని, కొంచెం వాళ్ళకి గుండెల బాధ కొంచెం బయట తీసేద్దాని ప్రయత్నం. చెప్పండి అమ్మ, చెప్పండి. ఆడవాళ్ళే చేయవలసిన పనులు ఇష్టం లేదు కానీ చేయాలి. ఏంటవి చెప్పరా మీరు ఎవరు? బ్రదర్స్ పక్కనుండి నువ్వు మాట్లాడేవంటే జాగ్రత్త అంటున్నారు. అన్నా అర్థం కాలేదా? స్త్రీలు సహోదరులు మాత్రమే చేసే పనులు ఇంట్లో ఏమిటి? పురుషులు చెయ్యరు, వాళ్ళే చేస్తారు. వంట, ఇంకా పనిలో ఒకరికొకరు సహాయం. ఏ పని కుటుంబంలో ఏ ఒక్కరికి నియమించబడినది కాదు. వారి కష్టమును గుర్తించడం, వారికి సానుభూతి చూపించుట. బట్టలు ఉతికి ఈరోజు ఉదయమే లేచేటప్పటికి ఒక సిస్టర్ గారు పాపం ఉతుకుతున్నప్పుడు ఉస్సు అంటున్నా. ఉస్సు ఎందుకు వస్తుందో బయటికి నాకు అర్థం కావట్లే. ఇలా అంటా ఉంది, ఉస్సు అంటా ఉంది. అయ్యో, బట్టలు ఉతికే సౌండ్ కాదు, ఇంకేదో సౌండ్ అని చూస్తూ ఉంటే ఉస్సు అంటా ఉంది. అయ్యో పాపం, తన భారం కష్టమంతా నోట్లోంచి బయటికి ఎవాపరేట్ అయిపోతూ ఉందన్నమాట. బాధ, ముగుడి మీద తాపో, నల్లగా చేసేసి నీ బట్టల మీద కసి, ఈ గొడ్డలు ఉతకాల అని వాటి మీద ఉక్రోషం అంతా ఉస్సు అని వదిలేస్తూ ఉంది. బట్టలు ఉతకడం ఒకటి, వారి సానుభూతి. ఈ బట్టలన్నీ మోపుడు తీసుకుని మేడ మీద తీసుకెళ్ళి ఆరేసి వస్తూ ఉంటే మనోడు కూర్చొని నేనేం చెప్పనన్నా, మీరేం చేయాలో చెప్పను, ఇంటికి వెళ్ళి యుద్ధాలు జరుగుతాయి, నేనేం చెప్పను. కానీ వారికి నియమింపబడిన పని అయితే కాదన్నా, మనం కూడా వాటిలో సహకరించాలి, వాటిలో సహాయం చేస్తే మంచిది. ఎలా సహాయం చేస్తారో సెటిల్ ఆవిడ
సెటిల్ ఆవిడ సబ్బుతో తోమింది అనుకోండి, మీరు కడిగితే పర్వాలేదు, లేకపోతే అమ్మో గట్టిన అవుతారు సిస్టర్స్, మా ఆయన అలా చేయడేనా? లేకపోతే బట్టలు ఉతికి ఏమంటారు దాన్ని ఇలా జాడించిన తర్వాత అవి పిడిసి అవి బాగా అయ్యో పిండి ఎంత శక్తి కావాలి వాళ్ళకి అసలు. నిజంగా మనం అనుకుంటాం కానీ వాళ్ళకి ఉన్న శక్తి సామర్థ్యాలు తక్కువ కాదు, ఎక్సర్సైజ్ బాడీ వాళ్ళది. బట్టలు ఉతికి పిండి జాడించి ఆ తర్వాత అట్లీస్ట్ అమ్మా ఏమీ తెలియనిట్లే, అరే బట్టలను అప్పుడే ఉతికేసావరా, నీ చేతిలో బట్టలు మెల్ల 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 మెరిసిపోతే తల్లి, ఏవి నాకు ఇవి నేను ఆరేస్తానని ఒక మంచి పాట పాడుకుంటూ నువ్వు వెళ్ళి మేడ మీద ఆరేసావనుకో, ఆవిడ ఈ బట్టలు ఈ 4 బకెట్లు ఉతికిన బట్టల యొక్క భారం అంతా ఆ ఉస్సులో పోద్దో లేదో తెలియదు, కానీ మీరు పైకి తీసుకెళ్ళి ఆరవేస్తే, పాస్టర్ గారు ఆరేశారు అనుకోండి, ఒకవేళ పాస్టర్ గారు మేడ మీదకి ఎక్కి బట్టలు ఆరేయడం చూశారు అనుకోండి, ఎవరు? విశ్వాసులు. సంఘం ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది, సంఘంలో సమస్యలు లేవు, వీళ్ళందరూ ఆరేస్తూ ఉంటారు. ఇంకా మేడ మీద అందరూ అన్నా ప్రైజ్ లార్డ్, అన్నా ప్రైజ్ లార్డ్. ఎంత సంతోషం. లెట్ us be helpmate. సాటి అయినా మనకి సాటి అయిన సహాయమే కాదు, వైస్ వెర్సా వారికి కూడా వారి పనిలో. ఒకసారి నేను నాకు ముందు నుంచి వంటలు వచ్చానా, నేను కొంచెం భోజన ప్రియుని, ఇప్పుడు కాదు. వంటలు నాకు బాగా వచ్చు, ఒకప్పుడు వంటలు బాగా చేస్తాను. నేను పెళ్లి కాకముందే సేవకుడికి ఒక ప్రాంతం ఉన్నాను కాబట్టి నేను వంట చేసుకోవాలి. పెళ్ళేటప్పటికి నా భార్యకి వంటలు రావు, కాబట్టి నా భార్యకి వంటలు నేర్పించింది నేనే కొంచెం. తర్వాత తను కొంచెం ఎక్సెల్ అయింది, బాగా వంటలు చేస్తుంది. 200 మంది కూడా వండేస్తుంది లిడియా. అయితే ఒకసారి నేను చుట్టాలు వచ్చారు, ఇంట్లో చాలా వంట ఉంది, మా సంఘం నుంచి సిస్టర్ సహాయం చేయడానికి వస్తే ఆవిడ రాలేదు. కాబట్టి నాకు చాకుతో ఉల్లిపాయలు కోయమని వచ్చానమాట. నేను ఒక 5 కేజీలు 10 కేజీలు ఉల్లిపాయలైనా అలా కోసేస్తాను అనమాట, చక్కమని. చాకు పదును ఉండాలి సుమి, మీరు బండ చాకు ఇచ్చి కొయ్యమని నాకు పోటీ పెడితే నేను చేయలేను, అది చాలా పదునుగా ఉండాలి. మొత్తం నేను కోస్తా ఉంటే నా భార్య బంధువులు వచ్చి నేను మరి దాక్కోవడానికి సమయం దొరకలే, అంటే ఉల్లిపాయలు కోస్తున్న సెటప్ వాళ్ళు గబుక్కుని వచ్చేసేటప్పటికి ఎడ్డెళ్ళాలని చూసేటప్పటికి డోర్ ఇది కనబడలే. వీళ్ళెవరో మనకు తెలియదు, వారు రాలేదనుకొని నేను కట్ చేస్తా ఉన్నాను. మా చెల్లి చూసింది, మా చెల్లి అంటే నా భార్య తమ్ముడు భార్య, నా భార్యకి మరదలు. ఇంటికి వెళ్ళిన తర్వాత పెంట పెట్టింది, ఏమని? చూడు మీ అక్క భర్త సేవకుడు ఇంట్లో ఉల్లిపాయలు కోస్తే నువ్వు సాయం చేయవా అని ఇంట్లో పెంట పెట్టేటప్పటికి ఈ రాత్రికి ఫోన్ 12 గంటలకు 7 పట్టు నుంచి అక్క అంటే ఫోన్ ఎత్తింది నా భార్య. ఏంటి ఇంటికి వచ్చిన తర్వాత నా భార్య పెంటెట్టింది, మీ ఆయన ఎందుకే ఉల్లిపాయలు కోసాడు, ఆ ఉల్లిపాయలు కోయడం కాదు కానీ నాకు ఇంట్లో పెంటేసి తయారైంది అంది. ఈ మనోడికి ఉల్లిపాయలు ఎన్ని పొరలు బయట తీయాలో లోపల ఉల్లిపాయ ఎక్కడ ఉందో కూడా తెలియదు మనోడికి. అసలు ఉల్లిపాయ డిపార్ట్మెంట్, కిచెన్ డిపార్ట్మెంట్ తెలియదు. మరి భార్య నువ్వు తప్పకుండా కోస్తావని కోయించింది. ఏంటి ఉల్లిపాయలు కోస్తూ చెయ్యి కోసుకున్నాడు. అంతగా క్రమశిక్షణలో పెట్టి భర్తకు నేర్పించుకుంది. కాబట్టి మీరు అటువంటి ప్రయోగాలు మా సహోదరుల మీద చేయబాకండి. ఉద్దేశపూర్వకంగా నేర్చుకోవాలంటే నేర్చుకుంటారు, కానీ సహోదరులు చేసే పనిలో వినండి, సహోదరులు చేసే పనిలో అమ్మా మీరందరూ ఈరోజు తీర్మానం చేద్దాం, మీరు చేస్తున్న పనిలో మీ పురుషులు మీకు సహాయం చేయాలా వద్దా? ఇప్పుడు మాట్లాడరా? మీకు ఎంత ఆఫర్ ఇచ్చినా మీరు మాట్లాడరా? చెప్పండి. అందరూ ఒక మేక కంటుందో చెప్పగలరా? బలవంతం లేదు సుమి, మీరందరూ చెప్పాలనుకుంటే చెప్పండి. మీరు చేస్తున్న పనిలో మీ భర్త మీకు సహాయం చేయాలా వద్దా? అన్నయ్య నిజంగా భారతదేశంలో ఉన్నామని అనిపిస్తూ ఉంది. పురుషాధిక్య సమాజం అంటే అది ఎక్కడో లేదు. ఎనీవే, సో లెట్ us try to help them in whatever way they can. చాలా ప్రాముఖ్యం. అట్లీస్ట్ వారు 2 బకెట్లో బట్టలు మోసుకుని మొదటి ఫ్లోర్కి వెళ్తుంటే అన్న వినండి, 2 బకెట్లతో వారు బట్టలు మోసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తూ ఉంటే ఇప్పుడు 2 బకెట్లు మీద 1 బకెట్ మొయ్యన్నా, ఇప్పుడు 2 బకెట్లు మొయ్యొద్దా? ఆవిడ వెనకాల పోనీ వెళ్ళిపోని సెల్ పక్కన పెట్టి ఇప్పుడు వెళ్ళి వెనకాల. నేను చేసే పని అదే. నేనేం చేస్తానంటే
తను మర్చిపోయేలాంటి స్టోరీ ఒకటి తీస్తాను అనమాట. అన్న అందరూ చేయకండి, మళ్ళీ నేను తప్పు ఎగ్జాంపుల్ అవుద్ది. తను మైమరిపించే స్టోరీ ఒకటి వేసుకుంటా ఆమె వెనకాల ఎక్కుతూ ఉంటే ఆవిడ మాట్లాడుతూ మైమరిచిపోయి ఆమె బట్టలు ఆరేస్తూ ఉంటుంది. ఉస్సు అస్సు సౌండ్లు అక్కడ అయిపోయాయి. మిగతా ఏమైనా సౌండ్లు ఉంటే అవి కూడా ఆపివేసే ప్రయత్నం మనం చేయగలం. ఎనీవే, ఒకరి పనిలో ఒకరికి మనం సహాయము చేయాలి. పురుషుల పనిలో కూడా వినండి, పురుషుల పనిలో కూడా సహోదరులు సహాయపడగలిగిన విషయాన్ని మనం గమనించాలి. నియమింపబడిన పనిలో జీవిత భాగస్వామి, కుటుంబానికి సంబంధించిన పనిలో, ఇంటి పనిలో, పిల్లలు పెంచే పనిలో, పిల్లలకు తినిపించే పని, పిల్లలకు తినిపించడం. చాలా సమయం పిల్లలు నోట్లో ముద్ద పెట్టుకొని చప్పరిస్తూ ఉంటారు, తినరాలు. నేను చాలా పనులు చేసేవాడిని ఇంట్లో, పిల్లలకి చాలా తినిపించేవాడిని. చాలా నాకు 4 పిల్లలు బై ద వే. కాబట్టి పేరెంటింగ్ గురించి కూడా కొన్ని విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పిల్లల్ని పెంచడం అనేది ఆర్ట్ టు కల్టివేట్. ఇది బాధ్యత కాదు, అది ఒక నిపుణత. మనం స్వాంతం చేసుకోవాలి. అది అద్భుతమైన దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. నెక్స్ట్, రైట్. ఇప్పుడు మీ భాష ఏంటో చెప్పండి. మీ భాష ఏంటో చెప్పండి. ఈ 5 మీ భార్య భాష ఏంటో మీరు చెప్పగలగాలి. కపుల్స్ మనం మాట్లాడాలి. ఇప్పుడు మౌన వ్రతం అయిపోయింది, మీరు మాట్లాడాలి. ఇప్పుడు భరోసానిచ్చి అభినందన మాటలు చెబితే మీకు సంతోషంగా ఉంటుందా? మిమ్మల్ని ఎవరు అప్రిషియేట్ చేస్తే మీకు సంతోషంగా ఉంటుందా? కానుకలు ఇస్తే బాగుంటుందా? తాకుట, స్పర్శ, నాణ్యమైన సమయం, పనిలో సహాయం చేయటం, గిఫ్ట్స్. అంటే ఈ ఎక్సర్సైజ్ మనం ఐడెంటిఫై చేయలేకపోతే ఈ కాన్ఫరెన్స్ వల్ల ఉపయోగం లేదు. నేను ఈ 1.5 గంట మాట్లాడిన దాంట్లో ఉపయోగం ఉండదు మీరు ఐడెంటిఫై చేయలేకపోతే. రైట్, నా కేసు చెప్తాను. మా కేస్ స్టడీ నాది, లిడియాది. లిడియా భాష క్వాలిటీ టైం, నాణ్యమైన సమయం తనకి నేను ఇవ్వాలి. అంటే నేను ఎప్పుడెప్పుడైతే తనకు నాణ్యమైన సమయం తరచూ ఇస్తూ ఉంటానో తను ఫీల్ అవుద్ది ఏమని, నేను ఆమెను ప్రేమిస్తున్నాను అని. తను గిఫ్ట్లు ఇచ్చినా సంతోషం ఉండదు, మిగతావి ఏవి చేసినా సరే ఆమెకు సంతోషం ఉండదు. తన ప్రేమ భాష ఏమిటంటే, తన ప్రేమ భాషను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది అంటే, నేను ఆమెతో నాణ్యమైన సమయాన్ని గడపాలి. ఇప్పుడు 4 రోజులు బయటకు వచ్చాను. రేపు ఆదివారం, శనివారం ఇక్కడే ఉంటాను. ఆదివారం 3 కూడికలు ఉన్నాయి. సాయంత్రం 7 అవుతుంది ఇంటికి వెళ్ళేటప్పటికి. కాబట్టి సోమవారం ఒక పూట తనతో గడపాలని నిర్ణయించుకున్నాను. 4-5 రోజులు నేను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత తనతో ఒక పూట సమయం గడిపితే షీ ఫీల్స్ దట్ ఐఎమ్ లవింగ్ హర్. అలా కాకుండా నేను మరలా సోమవారం, మంగళవారం, బుధవారం మళ్ళీ మీటింగ్లు పెట్టేసుకున్నాను అనుకోండి, షీ ఫీల్స్ షీజ్ ఇగ్నోర్డ్. నన్ను నిర్లక్ష్యం చేశారు అనే భావన తనకి కలుగుతుంది. రైట్, నా భాష ఏమిటి? అర్రే ఇందులో లేనట్టుంది నాది. 4 నా భార్య నాణ్యమైన సమయం, నాది స్పర్శ, తాకుట. నేను అలసిపోయి వచ్చిన తర్వాత నేను నా భార్య గదిలో ఉన్నప్పుడు, మేమిద్దరమే గదిలో ఉన్నప్పుడు ఆమె ఒళ్ళో తలపెట్టుకుంటే ఆమె నాకు ఎలా గోకి ఇలా నన్ను అలా తాకుతూ ఉంటే, నేను మాట్లాడుతూ ఉంటే, ప్రశాంతంగా నేను నా భార్య మేమిద్దరమే ఉంటే గదిలో, లేక నేను మస్తు మైలు పట్టుకొని వీధులు సువదండయాత్రకి వెళ్ళి ఆ ఒరిస్సా బోర్డర్ ప్రాంతాల్లో అవన్నీ తిరిగి వచ్చిన తర్వాత నాకు కొంచెం ఆవిడ వీపురుద్ది కొంచెం స్నానం చేయిస్తే, అటువంటి మాటలు చెప్పకూడదు కదన్నా, చెప్పచ్చు. అన్నయ్య పర్మిషన్ ఇచ్చారు. టు బీ ఇన్ ప్రైవేట్ అండ్ అఫెక్షనేట్గా. స్పర్శ, వాంఛ, కోరిక ప్రభు పెట్టినవే. దోస్ ఆర్ నాట్ సిన్స్. అవి పాపములు కాదు ప్రియులారా. భావ వ్యక్తీకరణకు ఏకాంత సమయంలో
మనం సమయాన్ని వెచ్చించాలి. కనుక అన్న మీ లాంగ్వేజ్ ఏంటి అర్థమైందా? సిస్టర్ గారు అర్థమైంది చెప్పొద్దు కానీ అర్థమైంది కదా? ఓకే నా లెఫ్ట్ రైట్ అడిగా అన్న మీకు అర్థమైంది కదన్నా మీ లాంగ్వేజ్, అక్క లాంగ్వేజ్ మీకు అర్థమైంది కదా? సరే ఐఎమ్ సక్సెస్ఫుల్. 2 ఆత్మలు దొరికాయి నాకు. మీ అందరివి మీరు మీ పుస్తకాలు ఇచ్చినట్టున్నారు, పుస్తకాలు పెన్నులు ఇచ్చినట్టున్నారు కదా, రైట్. వాటిల్లో మీరు ఒక ఎక్సర్సైజ్ చేయండి. ఓకే మనం వెళ్ళిపోయే ముందు వచ్చిన ఎక్సర్సైజ్ చేసి వెళ్ళిపోదాం. ఫన్నీ ఎక్సర్సైజ్. మీ పుస్తకాలు పెన్నులు తీసుకోండి ఒకసారి. మీ పుస్తకాలు పెన్నులు తీసుకోండి. అన్న బైబిల్ అలాగే అడ్డు పెట్టండి, బైబిల్ అలాగే అడ్డు పెట్టండి. ఆవిడ చూడకూడదు, మీరు రాసేది ఆవిడ చూడకూడదు. పక్క వాళ్ళు చూడకుండా మీ జీవిత భాగస్వామి విషయంలో మీకు ఏమి నచ్చినవి ఉన్నాయో రాయండి. చచ్చావు నాయన. వాట్ డూ యూ లైక్ అబౌట్ యువర్ లైఫ్ పార్ట్నర్? మీ జీవిత భాగస్వామి విషయంలో ఏమి నచ్చిన విషయాలు ఉన్నాయో రాయండి. ఎడిషన్ కావాలంటే ఇస్తాం. అంటే ఎన్ని పాయింట్లు రాస్తాయి, ఎడిషన్ మీద ఎడిషన్, ఎన్ని కాగితాలు కావాలంటే అన్ని కాగితాలు. దయచేసి రాయాలి, లేకపోతే వెళ్దాం బయటికి. అమ్మ తలుపేసండి బయట. అందరూ రాయాలి. ఏమి మీకు నచ్చిన విషయాలు ఏమిటి మీ జీవిత భాగస్వామి విషయంలో? వాట్ యు లైక్ అబౌట్ హెర్? చంపేశారు. మీకు ఆమెలో నచ్చినవి, ఆమెకు ఆయనలో నచ్చినవి. ఇప్పుడు మీరు అక్కవి రాయకూడదు, మీకు అక్కలో ఏమి నచ్చాయి మీరు రాయాలి. మళ్ళీ ప్రశ్న ఇంకొంచెం వివరణగా, భర్త భార్యను చూచి నీలో నాకు ఇవి ఇష్టము అని రాయాలి. ఇష్టమైన విషయాలు రాయాలి. భార్య భర్తలో ఇష్టమైన విషయాలు రాయాలి. ఓకేనా? మంచివి రాయచ్చు కదండి. మంచివి కష్టంగా ఉంది ఎవరికైనా? పాడగలదు అవి కాదు, వ్యక్తిత్వాన్ని కూర్చుని సామర్థ్యతలు కాదు, వ్యక్తిత్వం. ఆమె ఎటువంటిది, ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తారు ఆయన, నాకు ముచ్చటేస్తుంది మా ఆయన చూస్తే. ముద్దొస్తాడు మా ఆయన అంటారు మీరు ఎప్పుడైనా? అబ్బా మా ఆయన కాయగూరలు కొంటా ఉంటే ముద్దొస్తాడు. కాయగూర కొన్నప్పుడు ఎవరికి ముద్రాడు. ఏ విషయాలు మీ భర్త మిమ్మల్ని మైమర్పిస్తాడు, ఏ విషయాలు మీ భార్య మిమ్మల్ని మైమర్పిస్తారు, ఏ విషయాలు మీకు ఇష్టపడతాయి ఆయనలో ఆమెలో? బాబు పుస్తకాలు రెడీ చేయండి, ఇంకా పుస్తకం కావాలని అడుగుతున్నారు అక్కడ అయిపోయింది అప్పుడే. ఎక్స్ట్రా పుస్తకం ఒకటి ఇవ్వాలి తమ్ముడు. ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తానని మీరు ఎక్కువ రాయాలని. ఇష్టమైన విషయాలు రాయండి, ఇష్టమైన విషయాలు. కొంతమంది పబ్లిక్ ఎగ్జామ్లో కూర్చొని అర్థం కాని ప్రశ్నకు ఆలోచన చేస్తున్నట్టుగా డీప్ థింకింగ్లో పడ్డారు. ఎప్పుడైనా పొగిడారా మీరు? ఎప్పుడైనా ఏదైనా విషయం గురించి పొగిడారా? పొగడ్డం అంటే తెలుసా? అంటే కీర్తించి కొనియాడి ఘనపరచడం అంటే ప్రభుని గురించి మాట్లాడతాం. కానీ మనం పొగడతారు కదా ఆ విషయాలు, ఆ ప్రత్యేకమైన విషయాలు. అన్న ఎవరికైనా రైటింగ్లో సహాయపడాలా? నేను రాయలేను, నాకు ఎవరు సహాయం చేయండి అంటే రైటర్స్ని ఇస్తాం. నువ్వు రాయట్లేదు, రాస్తున్నావా? పేజీ నింపు, గొప్పగా నువ్వు పేజీ నింపాలి. కొత్తగా మొన్న పెళ్ళైంది నీకు. ఆ భార్యల్ని ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత స్థితికి పెంపారేటట్లుగా మీరు కుటుంబ యాజకత్వాన్ని తీసుకోండి. బీ ద ఫ్యామిలీ ప్రీస్ట్. కుటుంబ యాజకత్వములో మీ భార్యలు మీతో పాటు ఆధ్యాత్మిక జీవితంలో సమాంతర స్థితిలో, మీ భర్తలు మీతో పాటు ఆధ్యాత్మిక జీవితంలో సమాంతర స్థితిలో ఉన్నట్లుగా మీరు చేసుకోగలిగితే, కలిసి బైబిల్ చదవడం, కలిసి ప్రార్థన చేయడం, కలిసి మందిరానికి సమయానికి ముందే రావడం, కలిసి కానుకనివ్వడం, కలిసి సంఘములో ప్రేక్షకులుగా కాక పాత్రదారులుగా. ప్రేక్షకులు వేరు, పాత్రదారులు వేరు. క్రికెట్ స్టేడియం కాదు ఇది. ప్రేక్షకులుగా క్రికెట్ స్టేడియంలో ఉంటారు, కానీ సంఘంలో పాత్రదారులుగా ఉండాలి, లేక పాలిభాగస్తులుగా ఉండాలి. కుటుంబంగా మీరు కలిసి రావాలి. నువ్వు వెళ్ళు నేను వస్తానని చెప్పి భార్యను పంపించి భర్త 2 షికారులు వేసి వస్తూ ఉంటాడు కొన్ని సంఘాల్లో. అయ్యో
భార్యాభర్తలిద్దరూ సమయానికి ముందే వచ్చి కుర్చీలు సర్దడం, మందిర సేవ చేయడం, సేవకుల సేవ చేయడం, పరిచారకులుగా ఉండడం. సంఘంలో బిరుదు అక్కర్లేదు, బిరుదులు కాదు కావాల్సింది. ప్రభువు నాకు భారం ఇచ్చాడు, నేను పని చేస్తాను ప్రభు పని. తెర వెనుక గుర్తింపు లేకుండా పని చేయుట మన సంఘాలలో ఆది పితరులు నేర్పించిన క్రమం అది. ఈరోజు పోస్టులు వచ్చాయి, ఈరోజు అధిపతులు అధికారులుగా నియమింపబడతా ఉన్నారు సంఘాల్లో. కానీ ఏ బాధ్యత పని చెప్పబడకుండానే దీనులై స్థానిక సంఘంలో పరిచర్య చేసిన వారు ఉన్నారు. ఒకసారి నేను నర్సాపూర్ వెళ్ళినప్పుడు డాక్టర్ వందనం గారిని కలును అన్నాని నాన్నగారు నన్ను పంపించారు. నర్సాపూర్ వెళ్ళి డాక్టర్ వందనం గారు ఎక్కడుంటారు అని అందరిని అడిగితే అక్కడుంటాడు అంటే స్టోర్ రూమ్లో లేడు, రిజిస్ట్రేషన్ దగ్గర లేడు, మహాసభలు జరుగుతున్నాయి, పొట్టిగా ఉంటాడని డాక్టర్ వందనం గారు. ఎక్కడుంటాడంటే చూడయ్య అక్కడ వంటల దగ్గర ఉంటాడు. వంటల దగ్గర డాక్టర్కి ఏం పని మహాసభల్లో? వంటల దగ్గర డాక్టర్ ఏం చేస్తాడు మహాసభల్లో? నేను వెళ్ళేటప్పటికి ఆయన వంట దగ్గర స్టోర్ రూమ్లో లేడు, ఆయన వంటలు వండించే దగ్గర వెనకాల చేతులు కట్టుకుని ఏమయ్యా బాగుండు అని చెప్పేటట్లు లేడు. పెద్ద అండ లోపల దూరి అండాన్ని తోముతున్నాడు ఆయన. నేను వెళ్ళి అయ్యా మీ డాక్టర్ మందనం గారంటే నాయన 2 నిమిషాల్లో వస్తానని చెప్పి అండంతా తోమి ఒళ్ళంతా మసితో వచ్చి ఏం బాబు అంటే నేను నారాయణపాల్ గారు అబ్బాయినంటే కూర్చుని పెట్టి చాలాసేపు మాట్లాడినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. డాక్టర్ బై ప్రొఫెషన్ సంఘ సేవలో అండాలు తోముతున్నాడు. అది మన సంఘ ఖ్యాతి అండి. నా చిన్న హృదయం 21 సంవత్సరం అప్పటికి నాకు సేవకే వచ్చిన మొదటి దినాలు అవి. అటువంటి దృశ్యాలు చూసినప్పుడు ఓహో పరిచర్య అంటే అదనమాట. మీరు నేను సంఘానికి కనుపరచాలి. కుటుంబముగా ఆయన భార్య ఆమె డాక్టర్ గారే, ఆమె వంకాయలు ఉల్లిపాయలు కోస్తూ ఉంటే ఈయన అండాలు తవ్వుతూ ఉన్నాడు. వారు ఏంటి వాళ్ళు చెప్పండి. ఈరోజు డాక్టర్లు అలాగ ఉంటారా? సంఘంలో పరిచర్యలో అయ్యా ఎన్నడూ అధికారాల కొరకు వెంపర్లాడొద్దు. ప్రభు మనకిచ్చిన కృపలో సంఘ సేవ, పరిశుద్ధుల పరిచర్య, సంఘ పరిచర్య, కుటుంబంగా కలిసి ఆత్మీయ జీవితంలో ఇద్దరూ కూడా ఇంట్లో భర్త సమయానికే వెళ్ళాలి కాబట్టి లెగు 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 అని చెప్పి మా ఇంట్లో రేపు ఆదివారం అంటే శనివారం ఉదయం నుంచి క్యాసెట్ స్టార్ట్. క్యాసెట్ ఏంటది? రేపు ఆదివారం సాయంత్రం ఆదివారం పిల్లలు రేపు బట్టలు తీసుకోండి, రేపు ఏం వేసుకోవాలి ఇస్త్రీ చేసుకోండి, రేపు ఆదివారం శనివారం నుండి ఆదివారం కొరకు సిద్ధపాటు. ఆదివారం ఉదయమే మొదటి ప్రార్థనకి కుటుంబం వెళ్ళి కూర్చోవాలి. కుటుంబంగా వెళ్ళి వి మేడ్ దట్ కమిట్మెంట్. 8:45కు 8:45 ప్రారంభ ప్రార్థన జరుగుద్ది. మా సంఘ పెద్ద టైం చూస్తాడు. 8:45 అవగానే ప్రభువా అని స్టార్ట్ చేస్తాడు ప్రార్థన. ఒక్క ముళ్ళు అటు వెళ్ళదు. ఇంకా ఆయన ప్రార్థన ప్రారంభించక ముందే పరుగెట్టుకుని నా కుటుంబం వెళ్ళి కూర్చోవాలి. వి మేడ్ ఏ కమిట్మెంట్. సేవకుల కుటుంబం కాబట్టి ఆకుని వెళ్ళడం కాదు, సేవకుని కుటుంబం కాబట్టి మీ ముందే కూర్చోవాలి. ప్రారంభ ప్రార్థనకు ముందే ఉండాలి. ఎన్నో పాటకి వెళ్తారు మీరు? 2వ పాటగా, 3వ పాటగా, 4వ పాటగా? దౌర్భాగ్యకరమైన జీవితాలు మనవి. దేవుడు దీవించి ఆశీర్వదిస్తే ఆయన మందిరాన్ని, ఆదివారాన్ని నిర్లక్ష్యం చేసే బతుకులు. ఇట్స్ లార్డ్స్ డే, ఇది ప్రభు దినం. సిద్ధపాటు కలిగి ఆదివారం నాడు సేవకుడికి ముందే ఫోన్ చేసి అన్నా ఏదైనా పని ఉందా నేను చేయడానికి? అన్నా నాకు ఏదో పని అప్పు చెప్పండి అన్నా. ఏమి అనౌన్స్మెంట్ చేయొద్దన్నా, తెర వెనుకుంటూ పని చేసుకుంటూ పోతానన్నా, నాకు సహాయం చేయండి. ప్రభు పనిలో నేను ఉండాలనుకుంటా ఉన్నాను. భార్యాభర్తలుగా స్టీఫెన్ చిన్నప్ప అని ఒక బ్రదర్ ఉన్నాడు, బక్సింగ్ అసెంబ్లీస్లో ఉంటాడు. బ్రదర్ బక్సింగ్ గారికి 12 సంవత్సరాలు పాదసేవ చేశాడు. ఆయనకి ఫ్రాంకిన్సన్స్ వ్యాధి వస్తే ఈయనే టైం ప్రకారంగా మంచినీళ్ళు, టైం ప్రకారంగా టాయిలెట్ తీసుకెళ్ళేవాడు స్టీఫెన్ అన్న అంకుల్. ఆయన నాకు 10 సంవత్సరాలకి పరిచయం, మా గురించి ప్రార్థన చేస్తాడు, ప్రార్థనా పరుడు. అంకుల్ ఒక మాట చెప్పాడు, తిమోతి నా పిల్లలను దేవుడు దీవించాడు. ఎందుకో చెప్పనా? నా పిల్లలు మందిరంలో పరదాలు వేశారు, నా పిల్లలు మందిరంలో ఊడ్చారు, నా పిల్లలు అండాలు కడిగారు, నా పిల్లలు వంటలు వండారు, నా పిల్లలు వడ్డించారు. ఆ ఆశీర్వాదాన్ని మా కుటుంబంలో మేము చూస్తూ ఉన్నాం. కుటుంబంగా మందిర సేవ, కుటుంబంగా సహోదరుల సేవ, ఒకరికొకరం స్థానిక సంఘంలో పరిచారము చేసుకోవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేద్దాం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.